ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఫస్ట్ సండే కాబట్టి రేపు వారం నుంచి మనం సిరీస్లోకి వెళ్దాం. జాయ్సీ ఈడుంది కదమ్మా, దీపక్ జాయ్సీని చూపించలేదా నువ్వు? మీ చెల్లెళ్ళు ఉందని చెప్పేసి. అదే నాకు తెలుసులే, సండే స్కూల్ నువ్వు పోకూడదు కదా, అది నా బాధ. నువ్వు వినాల వాక్యము, ముఖ్యంగా ఈరోజు చెప్పే వాక్యం వినాలా, ప్రతి వారం కూడా వినాలా. సో ఈరోజు చెప్పే వాక్యము చాలా ముఖ్యమైనది మీ నా జీవితాలకి. సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? ఎవరైనా చదివారు సబ్జెక్ట్ ఏంటి? ఆడోళ్ళు వెనకల నుంచి ఎవరా అంటాను నా దిక్కు చూసి. అంటే మీరు ఫ్లయర్ చూడరేమో, చాలామంది ఫ్లయర్ పెట్టుకున్నారు కూడా స్టేటస్లో, చాలా సంతోషం. చాలామంది వేరే పాస్టర్లు పెట్టుకుంటారు, కానీ మీరు ఈ మధ్య మీ పాస్టర్లు పెట్టుకుంటున్నారు, చాలా సంతోషం. అది నేను ఎవరికి అడగను అనుకుంటున్నా, అది పెట్టుకోమని. నాది కాదు, చర్చ తరఫున పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇతరులకు తెలుస్తుంది. అయినా ఇట్లాంటివన్నీ నేను ఎక్కువ నమ్మను, కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము పాపం జాన్ కష్టపడి తయారు చేస్తున్నాడు కాబట్టి మంచిది. అదే జాన్ డిస్కరేజ్ కాకు, నువ్వు చేస్తూనే ఉండవు. ఓకే, ఎనీవర్ ఏ రోజు ఫేవర్ నా మీద నిలబడుతుందో నాకు తెలిసి ఈ పట్టణం అంతా నాతో నిలబడుతుందని. సో ఐ డిసైడెడ్, లైక్ దానియేలు నిర్ణయించుకున్నట్లుగా తన హృదయాన్ని నిర్ణయం తీసుకున్నాడు. అనుష, దానియేలు నిర్ణయం తీసుకున్నాడు జనవరి 1కే. నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ముందే చూస్తానని. ఓకేనా? సో ఎనీహౌ, సో మచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్. ఓ గాడ్, సో మచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, చాలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ ద్వారా, నా ద్వారా. ఓకే, టుడేస్ సబ్జెక్ట్ ఈస్ ట్రీ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ అవర్ సబ్జెక్ట్ మోని? ట్రీ ఆఫ్ లైఫ్. తెలుగులో జీవ వృక్షము. జీవ వృక్షము, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. ఓకే, సో మీరు నేను ఈ యొక్క విషయం, చిన్న టాపిక్ ఇది, చక్కగా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్దాం. ఇదే నువ్వు జీవించాల్సింది ఈ సంవత్సరం అంతా, నేను చెప్పబోయేది. ఓకే, ఈరోజు తీసుకోండి ఫస్ట్ సండే. ఆ తర్వాత ఈ యొక్క మీ జీవితాన్ని ఎలా జీవించాలని కోరుకుంటా అంటే ఈరోజు సబ్జెక్ట్ విని మీరు నిర్ణయించుకోవచ్చు. ఓకే, సి బైబుల్ని రాసిండేది పరిశుద్ధాత్మ దేవుడి పిల్లరా. రచయిత ఎవరు? బైబుల్ యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో రాయించాడు, కానీ మనుషులతో ద్వారా రాయించాడు, కానీ రచయిత ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి పిల్లరా. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి వారిని దర్శనం ద్వారా, వారి హృదయాల్లో మాట్లాడడం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా, వారికి స్వరం ఇవ్వడం ద్వారా 40 మంది రాశారు బైబిల్ని. 1500 సంవత్సరాల వ్యవధిలో బైబిల్ రావడానికి ఎంతకాలం పట్టింది? 1500 సంవత్సరాలు. 1500 years. ఆ తర్వాత 40 మంది రాశారు. 3 ఖండాల్లో నుంచి రాశారు. అంటే ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకి? 7 ఖండాలు. అప్పుడు బైబిల్ రాసినది 3 ఖండాల నుంచి, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఇప్పుడు వేరే వేరే అయిపోయినాయి, ఇంకా నేను అది కరెక్ట్ అని చెప్పను కానీ, బట్ 3 ఖండాల నుంచి రాశారు. ఎవరు? ఎంతమంది? 40 మంది. చూడు, వీళ్ళు ఒకచోటు కూర్చొని రాయలే, ఎక్కడెక్కడ ఊరుకూరు తెలియదు ఎవరు రాస్తున్నారో, కానీ రాయించేవాడు ఒకడే. కాబట్టి బైబిల్ మొత్తంలో ఉండే సమాచారం ఏది? ఒకే సమాచారం. ఏంటి ఆ సమాచారము? యేసు క్రీస్తే ప్రభువు అని. అర్థమైందనైనా? అంతమంది రాసిన, దూరం రాసిన, 1500 సంవత్సరాల వ్యవధిలో రాసిన, గ్రీక్లో, హీబ్రూలో రాసిన, ఓకే, అన్నింటినీ కలిపి ఒకే ఒక సమాచారం బైబిల్లో నుంచి బయటకు వచ్చేది. అది ఏంటంటే యేసు క్రీస్తే ప్రభువు, ఆయన రక్తం ద్వారానే పాపక్షమాపణ. అదే సువార్త అనమాట. ఈవెన్ అందుకనే చాలామంది అడుగుతుంటారు, క్రైస్తవులు మీరు ఏంటి ఇన్ని భాగాలు ఉన్నాయి మీకు కదా? మీకు కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. బాప్టిస్టు, మెథడిస్టు, ఇంకేమో పెంటెకోస్టు, ఇంకేమి ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. వేరే వేరే దేశాలు వేరే వేరే ఉన్నాయి. అయితే ఏది ఏమైనా మనం అందరూ విశ్వసించేది ఒక సమాచారమే, ఒక సువార్తనే. బాప్టిస్ట్ అయినా కొద్దిగా తేడాలు ఏంది? బాప్టిస్ట్ అంటే ఆయన అంటాడు నేను మునిగి బాప్టిజం తీసుకుంటే ఆయన కరెక్ట్ బాప్టిజం అని.
కొంతమంది లేదు చిలకరింపు బాప్తిసం అని, కొంతమంది అట్లా, కొంతమంది పెంటెకోస్తలు లేదు పరిశుద్ధాత్మతో నింపబడాలా, కొంతమంది ఫుల్ గాస్పెల్ ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. అంత మొత్తానికి మనం అందరము ఒకటే నమ్మేది. కొన్ని కల్ట్ గ్రూప్స్ ఉన్నాయి, జెహోవా విట్నెస్ అని. ఎక్కడైతే యేసు ప్రభువుగా మీతో మాట్లాడరో అది కల్ట్ గ్రూప్. అది 70 డేస్ అడ్వెంటిస్ట్ అయినా, మోర్మోనిజం అయినా, యెహోవా విట్నెస్ అయినా, వాళ్ళతో చర్చించడం అనవసరం మనం. సో అందుకే ఎవరైనా మీకు యెహోవా విట్నెస్ వాళ్ళు చాలామంది నాకు కీర్తన చెప్పే ఈ అనంతపురంలో ఉన్నారు. బట్ డోంట్ ఎవర్ ఎంటర్టైన్ దోస్ పీపుల్. ఛాయ్ కూడా ఇద్దన్నాడు, సారీ ఏమంటే వాళ్ళనితో సంగతి చేయొద్దన్నాడు దేవుడు. బాగున్నారా అని అడగద్దన్నాడు దేవుడు. చూసారా? అందుకే ఓకే, మీకు గుర్తుండాల్సింది ఏమంటే కొత్త సంవత్సరంలో యేసు ప్రభువు గురించి మాట్లాడని వాడు ఆయన ప్రభుగా మాట్లాడాల. ఆయన దూతను, ఆయన ఒక దేవుడు ఒక ప్రవక్తను, ఆయన ఒక మంచివాడను మాట్లాడితే దాన్ని మనము నమ్మకూడదు పిల్లరా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రచించిన గ్రంథం కాబట్టి మీరు నేను పరిశుద్ధాత్మ సహాయంతోనే బైబిల్ని అర్థం చేసుకోగలం పిల్లరా. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు నేను బైబిల్ చదివినా కూడా మనకు అర్థం కాదు. ఏదో జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. చాలామంది క్రైస్తవుల దగ్గర జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు అందుకే ఆనందించలేరు దేవునిలో. ఉదాహరణకి ఏంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే, లైక్ అవును యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు స్వస్థతలు చేశాడు, రోగాలు బాగా చేశాడు, చివరికి ఆయన్ని అన్యాయంగా చంపేశారు. అది బైబిల్లోనే ఉంది. కానీ అట్లా ఉంటుంది జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే. కానీ మీరు నేను పరిశుద్ధాత్మ ద్వారా రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి ఉండాలి బరా. ఇన్ఫర్మేషన్ నీకు ఏమీ సహాయం చేయదు. ఊరికే బైబిల్ అట్లా చదివితే నీకు ఏ సహాయం దొరకదు. నువ్వు పరిశుద్ధాత్మని అడగాల, అయ్యా నాకు జ్ఞానమి నీ వాక్యంలో నుంచి నాకు లోపల దాగిన సత్యాన్ని తెలియజేయమని. వాళ్ళేమనుకుంటారు, యేసుప్రభు వచ్చాడు పాపము మంచి పనులు చేశాడు, యేసుప్రభు నుంచి చంపేశాడు. కానీ అది కాదు. యాక్చువల్గా మీరు లోపలికి వెళ్తే ఎవరు చంపిండేది దేవుని, యేసుప్రభుని. దేవుని ప్లాన్ ప్లారా. యెషయా గ్రంథం 53:10 ఏం రాయబడింది? ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయనను రోగిగా చేశానని రాయబడింది. సో రెవల్యూషన్ నాలెడ్జ్ ఏంటంటే, ఓకే యేసు ప్రభువుని దేవుడే నా కొరకు పంపించాడు. ఆయన నా కొరకు, నేను విన్నాను కదా హరీష్ కానీ తిమోతి కానీ, ఆయన నా కొరకు పంపించాడు, నా కొరకు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ద్వారా నేను ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందుకుని ఉన్నాను, నేను ఇప్పుడు నిత్య జీవం కలిగిన వాడను. ఓకే, సో అది యాక్చువల్ రెవల్యూషన్ నాలెడ్జ్ పిల్లరా. సో మీరు నేను దేవుని దగ్గర ఈ జ్ఞానం అడగాల. మొదటి సండే కాబట్టి మీకు చెప్తున్నా, సంవత్సరం అంతా కూడా ఏ ప్రార్థన చేసినా చేయకపోయినా మనం ఇక్కడ రెండో ప్రార్థన చేస్తాం చూసారా, జ్ఞానం కొరకు. ఆ ప్రార్థన చేయాలి పిల్లరా. జ్ఞానమే తండ్రి మేము రోజు చేస్తాం. దాదాపు నేను ఇవ్వబడి చింటూ సండే స్కూల్ ఓకే తను నేను రోజు చేస్తాం. మిగతా వాళ్ళు కూడా వస్తారనుకుంటే రామకృష్ణ వీళ్ళంతా పొద్దున ఈ ప్రార్థన మీ కొరకు రోజు చేస్తాం మేము, మీకు జ్ఞానం దొరకాలని. పౌలు ప్రార్థన ఇదే ఉన్నది సంఘాల కొరకు. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ ప్రార్థన దేవుడు నిరంతరం మనకు జవాబు ఇస్తున్నాడని. ఎందుకంటే చాలామంది చెప్తారు నాకు ఇక్కడ చెప్పే విషయాలు మేము లైక్ ఎక్కడ వినలేదనో, లేదంటే మాకు ఆత్మీయంగా చాలా విషయాలు తెలుసుకుంటామని. ముఖ్యంగా ప్రభువులో ముందు నుంచి ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి రక్షణ పొందుకున్న వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఎక్కడైనా బయట విన్నప్పుడు కొద్ది తేడా ఉంటుంది. ఓకేనే, సో దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలిసి అందుకే దేవుడు జ్ఞానం ఇస్తాడేది మనకు, స్పెషల్ గ్రేస్ మన మీద, ఆ యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్ ఇస్తాడేది. అందుకే మీరు నేను జ్ఞానం అడగాలి పిల్లరా. హలో, ప్రతిరోజు ప్రార్థనలు పొద్దున్న లేస్తూనే అయ్యా యేసయ్య ద్వారా నాకు జరిగినది, ఆయన మరణ పునరుత్థానం ద్వారా నాకు ఏం జరిగిందో దానికి సంబంధించిన జ్ఞానం నాకు ఈ తండ్రి. దేవుడి జ్ఞానం ఇచ్చే దేవుడు. నేను నిన్న వారం కూడా చెప్పా, లోకంలో లోక జ్ఞానం నువ్వు ఎలా సంపాదించుకున్నావు అంటే లీనర్ లెర్నింగ్ అంటాము కదా. లీనర్ లెర్నింగ్ అని తెలుసు కదా, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ ఇట్లా జ్ఞానం దొరుకుతుంది, లోక జ్ఞానము. దైవ జ్ఞానం అట్లా దొరకదు. దైవ జ్ఞానం ఎట్లాదంటే నువ్వు ఆయన్ని జ్ఞానం కోసము అడిగినప్పుడు, ఆయన్ని ఆకలి కలిగి ఉన్నప్పుడు నాకు కావాలా,
నా గ్రంథం ఇది, నా దేవుడు నేను కలిసి జీవించేదానికి ఇవ్వబడిన గ్రంథం ఇది, నా దేవుని యొక్క సమస్తమును తెలిపే గ్రంథం ఇది, నా గురించి తెలిపే గ్రంథం, నా జ్ఞానం ఈ తండ్రి అన్నప్పుడు దేవుడు ఇచ్చే జ్ఞానం లెర్నింగ్గా ఉండదు. ఒక సెకండ్లో నేను నింపేస్తాడు దేవుడు సంపూర్ణ జ్ఞానము. నువ్వు అట్లా బైబిల్ తెరిసేసాలో నీకు సముద్రంలా ఉంటుంది. నీకు ప్రతి వాక్యం నుంచి నువ్వు ఏడుస్తావు ఆ వాక్యాన్ని. ఇంత నాకంతా అర్థమైపోతుంది, ఇంత ఉందా దీంట్లో అనేది నువ్వు ఆనందిస్తావు. జ్ఞానం లేకుంటే నా ప్రజలు నశిస్తారని బైబిల్ సెలవిస్తుంది పిల్లలు. అందుకే జ్ఞానం అడగాల. బైబిల్లో చూడండి పిల్లరా, అనేక మంది ఉన్నారు. బైబిల్ ఒక సెకండ్లో జ్ఞానులుగా చేశాడు దేవుడు. వాళ్ళకి అంతా తెలిసిపోయింది బైబిల్లో రాయబడి ఉండేది. ఉదాహరణకి ఏమైనా లైక్ సోలొమోన్ని చూడండి. సోలొమోన్కి ఆయన ప్రార్థించినప్పుడు రాత్రి జ్ఞానం కుమ్మరించాడు. ఎంత జ్ఞానం ఉండిందంటే ఆయన దగ్గర, ఆయన ఒక చెట్టును చూసినప్పుడు దాన్ని మొత్తం చెప్పేసేవాడు ఆయన. అంత జ్ఞానం ఉండేది ఆయనకి. ఏదైనా చూశాడనుకో, ఒక మనిషిని చూశాడనుకో, సమస్తము చెప్పేసేవాడు ఆ మనిషి గురించి. అది దైవ జ్ఞానం ద్వారా. అది ఒక సెకండ్లో దేవుడు వేస్తాడు నీలోకి. నన్ను ఆకలి కలిగి ఉండాలి. బైబిల్లో మీరు చాలామంది చదివింటారు బెజలేల్ అని. చేసా బెజలేల్ ఎవరు? దేవుడు మందిరం కట్టాలనుకుంటా, సొలొమోన్ మందిరం కట్టాలన్నప్పుడు అంత జ్ఞానం, స్వర్గంలో ఉండే మందిరాన్ని కింద కట్టాల భూమి మీద. దేవుడు అంటాడు మోషే సొలొమోన్తో, దావీదుతో అంటాడు, సొలొమోన్ వాళ్ళతో అంటాడు, నేను బెజలేల్కి జ్ఞానం ఇచ్చానని. బెజలేల్ అనే వ్యక్తికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చారంటే టక్కని అర్థమైపోయింది దానికి ఏం చేయాలా, ఎట్లా కట్టాలి మందిరం అని. వాళ్ళేమి ఎరుసలేము ఆర్కిటెక్ట్ స్కూల్ కాలేజీకి పోయిన వాళ్ళు కాదు, ఆయనతో ఉండేవాళ్ళు. అది జ్ఞానం. అపోస్తులకు అర్థమయ్యేదే కాదు. ఎవరు ఈయన ఎవరు అనేవాళ్ళు వాళ్ళే యేసుప్రభుని చూస్తే. కానీ మీరు చూస్తే పిల్లరా, ఏ రోజు యేసుప్రభు పునరుత్థానుడు అయినాడో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మతో పాటి జ్ఞానం రావడం వల్ల కంప్లీట్గా అర్థమైంది వాళ్ళకి. చూడండి, ఆ క్షణంలోనే ఎట్లా మారిపోయారు వాళ్ళు. అపోస్తలుడు పౌలు. సో నేనేం చెప్తున్నాను మీకంటే, మీరు నేను జ్ఞానం కొరకు ఆకలి కలిగి ఉండాలి. బైబిల్ కూడా చెప్తుంది. పౌలు అదే ప్రార్థన చేసేవాడు సంఘం కొరకు. ఎఫెసీ 1:17-18-19 ఆ వాక్యాలు చదివినప్పుడు. ఓకే, అదేవిధంగా యాకోబు గ్రంథం 1:5 కూడా రాయబడింది, జ్ఞానం కొద్దిగా ఉంటే మీరు జ్ఞానం అడగండి. సో మొదటి రోజు మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. చెప్పండి దేవుని ఎదుటయా, ఆ 11 మంది ఎంత బలహీనులు ప్రభువా అపొస్తలులు, వారికి నువ్వు ఇచ్చిన జ్ఞానం నీ కృప ద్వారా ప్రాణాలు ఇచ్చి కూడా వెనకాడకుండా మారిపోయారు. ఆ యొక్క జ్ఞానం నాకు ఈ తండ్రి. పిల్లరా, దేవుని జ్ఞానం నిన్ను ఎంత సంతోషంగా వస్తుందంటే, నువ్వు దిగులు లేకుండా, చింత లేకుండా జీవించే జీవితం నీకు కావాలంటే నీ జ్ఞానం కావాలా. వాక్యంలో తగిన మర్మాలు నీకు తెలియాలా. ఏంటి నీకు ఏం జరిగింది, నువ్వు ఎవరువే, ఈ భూమి మీద నువ్వు ఎవరువే, నీతో ఏం జరుగుతుంది, నీలో ఏం జరుగుతుంది అనేది దైవ జ్ఞానము, వాక్యంలో నుంచి దేవుని యొక్క జ్ఞానం నీకు తెలియజేస్తుంది. అందుకే ప్రతి క్షణంను నీ జీవితము ఆనందంగా జీవించే జీవితంలో దెర్ ఈస్ నో వరీస్ ఫర్. చింత, దిగులు, దుఃఖము, రోగము, వేదన లేని జీవితము క్రైస్తవుడిది. ఎవరైతే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించారో, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత కాదు. ఎందుకు ఆ స్థితిలో మనం లేమంటే, మనకు జ్ఞానం లేకపోవడం వలన శత్రువుకి అది ద్వారం తెరుస్తుంది కాబట్టి. ఓకే, సో అందుకనే మీరు నేను జ్ఞానం కలిగి ఉండడానికి ఎప్పటికీ దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. ఓకే, సో ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాం. ఎలా జీవించాలా ప్రతి క్షణం అనేది చాలాసార్లు చెప్పబడింది, కానీ కొద్దిగా వేరే విధంగా ఈరోజు మనం విందాం. వినండి పిల్లరా. ఓకే, ఆ యొక్క సబ్జెక్ట్ ఏమైనా జీవ వృక్షం. ఓకే, సో ఈరోజు నేను కూడా ఈ ఎగ్జాల్ చేస్తున్న వారు చూస్తే ప్రేయర్లో మాటికి ఇవేం మాటలు చెప్తున్నారు. వీళ్ళు ఏ మాటలు? తోట గురించి మాట్లాడుతున్నారు. ఏం తోట? ఏదోను తోట గురించి చాలాసార్లు నాకు అనిపించింది, తండ్రి నువ్వు ఈరోజు కన్ఫర్మ్ చేస్తాను,
ఈ యొక్క టాపిక్, ఈ యొక్క విషయము నీ నుంచి వచ్చింది మా దగ్గరికని. ఓకే, సో మీరు చూస్తే ఏం జరిగింది ఏదోను తోటలో, అక్కడికి వెళ్దాం అందరం. ఏం జరిగిందో చూస్తాం రండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం. ఎస్. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను కదమ్మా. ఏదోను తోటలో దేవుడు ఆదాముని అవ్వను ఉంచాడు. ఆ తర్వాత మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆ తర్వాత మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయి. ఓకే సాలెం, మీరు ఇక్కడ చూసినట్లయితే ఏదోను తోటలో దేవుడు ఈ యొక్క 2 చెట్లను పెట్టాడు. ఆ తర్వాత దేవుడు, మీరు ముందు చదివినట్లయితే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు జీవవృక్షంలో నుంచి తినొచ్చు, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు, జ్ఞానమిచ్చు, అంటే మంచి చెడ్డలను ఏమంటారు, మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్లో నుంచి మాత్రం తినొద్దని అన్నాడు. జాగ్రత్తగా వింటాను. మీరు నేను ఈ యొక్క టాపిక్ని చదివినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏమంటే, అవును ఆదాము వాళ్ళకి దేవుడు చెప్పినాడు, అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంలో నుంచి తిని పాపం చేసినారు అనుకుంటాం. ఎస్, దట్స్ ట్రూ, నిజం. కానీ దీని ఇంకా వెనకాల దేవుని ఉద్దేశం ఏమంటే రాయించడం ఇక్కడ, లేదంటే మనకు బోధించడానికి ముఖ్య కారణం ఏమంటే, ఎస్ వాళ్ళు పాపం చేశారు అది చేయడం వల్ల అని. కానీ దేవుడు ప్రొఫెటికలీ ఒక గంభీరమైన సత్యాన్ని, నేను ముందు చూడాలి, మీరు ఒక గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే, ఇక నుంచి మనిషి జీవితము ఇలా ఉంటుంది, ఇదిగో సాతాను యొక్క పని చేసే విధానం ఇది. ఇక నుంచి మనిషి ఎలా జీవిస్తే శత్రువు చేతిలో పడకుండా నిరంతరము విజయవంతమైన జీవితము జీవిస్తాడు అనేది దేవుడు రాబోయే భవిష్యత్తులో జరగబోయేది ప్రొఫెటికలీ దేవుడు మనిషికి బోధిస్తున్నాడు. అక్కడ ఆ భాగం కరెక్టే, వాళ్ళు తిన్నారు, పాపం చేశారు, అంత ఓకే, దట్స్ ఓకే. కానీ నీకు నాకు ఈ యొక్క భాగం ద్వారా దేవుడు ఏం చేస్తారంటే, చూడు నీ జీవితము ఎలా ఉండబోతుందో, నువ్వు ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుందో నేర్చుకో అని చెప్పేసి ఈ భాగం ద్వారా మీకు నాకు నేర్పిస్తాము. జాగ్రత్తగా వినండి. నా హృదయము ఏదోను తోట పిల్లరా, నా హృదయము అనేక చెట్లతో నిండి ఉన్న హృదయం. ముఖ్యంగా ఈ హృదయంలో 2 చెట్లు ఉన్నాయి పిల్లరా. ఒక చెట్టు పేరు జీవవృక్షము, 2వ చెట్టు పేరు మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం. మీరు బైబిల్ కూడా చాలా చోట్ల ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా చెప్పేటప్పుడు చాలా చోట్ల మనల్ని ఏదాంతో పోల్చారు, చెట్లతో పోల్చారు. ఈవెన్ అది నువ్వు డౌన్లోడ్ చేసే ఎక్కడ న్యూరోన్ ఉంది. ఈవెన్ మీరు చూస్తే ఆ బొమ్మ చూపించవచ్చు. న్యూరోన్ మన మైండ్ ఏ విధంగా ఉందంటే, ఈమెయిల్ పంపించింది అనేది, ఈమెయిల్ పంపించి డౌన్లోడ్ చేయలేదా? ఓకే, నో ప్రాబ్లం, ఇది కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఈమెయిల్ పంపించి చాలా బాగుంది. ఈవెన్ న్యూరో సైంటిస్టులు ఏమంటారంటే, బైబిల్ కూడా అంటుంది, నా మనస్సు కూడా ఒక చెట్టులా ఉంది పిల్లరా. సో 3వ రోజు దేవుడు చెట్లను తయారు చేశాడు, 6 రోజు మనల్ని తయారు చేశాడు. అందుకే బైబిల్లో ఒక అతను అంటాడు, చెట్ల మాదిరి కనపడుతున్నారు నాకని, గుడ్డోడు కళ్ళు వచ్చినప్పుడు. సో మీరు చూసినట్లయితే సైంటిస్టులు కూడా అంటారు, చెట్లు మన మైండ్ ఒక చెట్టులాగా ఉంది. న్యూరోన్స్ అంటాం మనం కదా. దాంట్లో మరి ఎట్లయితే చెట్లు ఫలాలు పుట్టిస్తాయో ఆ విధంగా ఈ చెట్టు ఓకే, లైక్ మనసులో ఫలాలు పుడతాంటాయి. లైక్ హృదయంలో కూడా మన హృదయము ఓకే.
ఓకే, మెయిన్ ఇక్కడ రండి, నా దగ్గర రండి. నా హృదయము తోట లాంటిది పిల్లరా, ఏదోను తోట లాంటిది. ఈ రకంగా 2 చెట్లు అక్కడ ఉన్నాయో, ఈరోజు నా హృదయంలో 2 చెట్లు ఉన్నాయి. ఓకే, ఏ విధంగా సాతాను వారిని మోసం చేశాడో అదే విధంగా వాడి యొక్క ఈరోజు కూడా నిన్ను నన్ను మోసం చేయడానికి ప్రతి క్షణం నీతో నాతో వాడు మాట్లాడుతూ ఉంటాడు. నా తోటలోకి వానికి యాక్సెస్ ఉంది. నా యొక్క హృదయము తోట, వాడు ఏవైతే అక్కడ చేశాడు, వాట్ ఎవర్ హ్యాపెన్ దేర్, ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సేమ్ అదే ప్రొసీజర్ ఈరోజు కూడా సాతాను ఫాలో చేసేది. అదే ఈ క్షణం ముందు నా జీవితంలో జరుగుతూ ఉండేది కూడా. ఓకే, జాగ్రత్తగా వింటానండి. నా హృదయము భూమి లాంటిది, లైక్ సాయిల్, లైక్ ఏదోను తోట లాంటిది నా హృదయం. ఎట్లయితే భూమిలో విత్తనాలు వేస్తే ఏమవుతుంది, పంట పండుతుంది కదా, భూమి ఏం చేస్తుంది, పంటనిస్తుంది. అదేవిధంగా నా హృదయం కూడా పండించేదిగా దేవుడు మనకిచ్చాడు. మన హృదయం ఏం చేస్తుంది, పండిస్తుంది పిల్లరా. ఓకే, ఏ విత్తనం నువ్వు వేస్తావో భూమిలో, ఆ విత్తనాన్ని ఎట్లయితే భూమి పండిస్తుందో, నా హృదయము పండించే శక్తి కలిగి ఉంది. అందుకే బైబిల్లో మీరు చూసినట్లయితే 4:23 సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే, నీ హృదయం నుండి ఏం బయలుదేరుతాయి, తొందర పెట్టేవాళ్ళు ఎవరు నుండి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. నా హృదయం ఏమంట, జీవవృక్షం కలిగిన హృదయము. నా హృదయము పండించే శక్తి కలిగిన భూమి లాంటిది నా హృదయం. నా మనస్సు దేవుడు మన హృదయానికి ఏం శక్తి ఇచ్చాడు, పండించే శక్తి ఇచ్చాడు. అయితే నా మనస్సుని దేవుడు ఎలా సృష్టించాడంటే, జాగ్రత్త కొద్దిగా వినండి, మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలి. నా మనస్సుని దేవుడు ఎలా క్రియేట్ చేశాడంటే, దాంట్లో ఎట్లయితే హృదయంలో పుట్టించే కెపాసిటీ పెట్టాడో, మనస్సులో రీజనింగ్ కెపాసిటీ ఉంది పిల్లరా. రీజనింగ్ తెలుగులో నేను రాసుకున్న డిక్షనరీని, తర్కించే శక్తి ఉంది మన మనస్సుకి. ఏం శక్తి, తర్కించే శక్తి. వాదన, విశ్లేషణ శక్తి దేవుడు మన మనసులో పెట్టాడు పిల్లలు. ఈ 2 యొక్క వృత్తి మీరు తెలుసుకుంటే, మీరు ముందు ఎలా జీవించాలో, శత్రు ఎదుట ఎలా సంతోషంగా ఆరోగ్యంలో జీవించాలో మీకు అర్థమవుతుంది. ఎలా మీ జీవితం ద్వారా దేవుని యొక్క ప్రతి ప్రణాళిక నెరవేర్చబడుతుందో మీకు తెలుస్తుంది. అని అంటున్నారా? ముందర చూడండి. నా హృదయము భూమిలాగా దేవుడు ఇచ్చాడు, అది పండిస్తుంది. నా మనస్సు తర్కించే శక్తి మన మనస్సు కలిగి ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూసినట్లయితే ఏదోను తోటలో ఉన్న యొక్క 2 వృక్షాల గురించి మీరు ఆలోచించినట్లయితే, ఒక వృక్షం ఎవరు, యేసు ప్రభు. మీరు అనొచ్చు యేసు ప్రభు అన్నాడు సార్ ఏదో తోటలో అని. జీవవృక్షం ఎవరు, యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. సో ఆ జీవవృక్షం ఎవరు, యేసు ప్రభులారా. 2వ వృక్షం ఏది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. అదే వృక్షము రీజనింగ్ ఇచ్చేది, తర్కించే వృక్షం అది. ఈ 2 మన జీవితంలో ఉన్నాయి పిల్లరా, మన హృదయంలో ఉన్నాయి. మీకు చూపిస్తే ఎట్లని మళ్ళీ ఇంటా ఉన్నాను. ఫస్ట్ ఈ చెట్ల గురించి నేర్చుకోండి. ఈ 2 ఉన్నాయి. దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏదర్ నువ్వు దీంట్లో నుంచన్నా తిను, దీంట్లో నుంచన్నా తిను, నువ్వు తింటూనే బ్రతుకుతావు ఈ సృష్టిలో. కానీ దేవుడు అన్నాడు, దీంట్లో నుంచి మాత్రం తినకు. ఏ దాంట్లో నుంచి, రీజనింగ్ నుంచి.
మంచి చెడ్డ ఓకే, కానీ ఈ పదాన్ని బాగా తర్కించే వృక్షం నుంచి తినకు. ఏమవుతుందంటే నువ్వు తర్కించే వృక్షంలో నుంచి తింటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు తినాల్సింది నీ ఇష్టం, నువ్వు తిని దాంట్లో కానీ నువ్వు చచ్చిపోతావు. కానీ నువ్వు తినాల్సింది ఆ దాంట్లో నుంచి, జీవవృక్షంలో నుంచి తినాల. జీవవృక్షం ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుడు మాట్లాడిన మాటలు జీవవృక్షానికి సాదృశ్యంగా ఉంది. ఈ రీజనింగ్ ఏంటంటే సాతాను జీవవృక్షాన్ని నుంచి తినకుండా వాడు అడ్డగిస్తాడే, దాన్ని రీజనింగ్ అంటాం మనం. ఈరోజు కూడా ప్రతి క్షణం నా జీవితంలో ఏ రీతిగా పాములాగా వచ్చి వాడు వారి యొక్క చెవులో విస్పరింగ్ చేసినాడో, ఆ శబ్దం కూడా అట్లా ఉంటుంది పాముదే. ఈరోజు కూడా నా జీవితంలో వాడు విస్పరింగ్ చేస్తూనే ఉంటాడు. ఏ విధంగా? రీజనింగ్ ద్వారా. రీజనింగ్ తెలుగులో ఏంది? తర్కించదాం, తర్కిస్తూ ఉంటాడు వాడు. ఎవరైతే జీవవృక్షం నుంచి తింటారో ఈ యొక్క రీజనింగ్ని, విస్పరింగ్ ఉంది, ఓకే, జాగ్రత్తగా. మీకు నాకు అనుక్షణము రీజనింగ్ ఎదురైతూ ఉంటుంది. ఏ వ్యక్తి నుంచి బాగా లాస్ట్ వరకు వినాలి మీరు, బాగా రీజనింగ్ని తీసుకోకుండా తన జీవితపు లక్ష్యము కేవలము జీవవృక్షం మీదే ఉంచుతాడో ఆ వ్యక్తి ఎన్నడే కానీ చనిపోడు పిల్లరా. ఈవెన్ శరీరంలో కూడా మనం చనిపోం, శరీరంలో నిద్రిస్తాం, అది మీ ఇష్టం, అది 90 95 మీ ఎక్కడ కూడా మరణం అనేది ఉండదు. ఈవెన్ శారీరక మరణం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను మీకు. రీజనింగ్ తినడం ఎట్లా, ఫ్రూట్లో లైక్ జీవవృక్షంలో తినేది ఎట్లా అని, ఓకే. ఆ తర్వాత మనం ఎట్లా యాక్చువల్ కంటిన్యూగా జీవవృక్షంలో తినేది మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకే. జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి యేసుప్రభు అన్నాడు, నువ్వు రోగుల మీద చేయి పెట్టినప్పుడు వారు స్వస్థత నొందుకొందరు. బ్రదర్ వింటాను కదా. ఇది దేవుని యొక్క వాక్యము, తండ్రి యొక్క నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది. ఇంకొద్దిగా పెంచాలి ఇది ఆల్రౌండ్గా. దేవుని యొక్క వాక్యం ఇది. మీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందుకుందరు. వెంటనే నీ దగ్గర రీజనింగ్ వస్తుంది సాతాను నుంచి, ఇది అందరి కొరకు చెప్పారా దేవుడు? ఆదాము హవ్వతో ఏదైతే అన్నాడో నిజంగా మీరు చనిపోతారా? నిజంగా తినొద్దన్నారా? తింటే మీరు చనిపోతారా? దాన్నే రీజనింగ్. ఈరోజు కూడా వాడు నువ్వు చేయి పెట్టినప్పుడు నువ్వు ఎవరికి చెప్పవు, కానీ నీలో వచ్చే ఆలోచన ఇదే. వాడు మాట్లాడతాడా? అందరూ స్వస్థత పొందుకుంటారన్నాడా? వాస్తవానికి అన్నాడు. సత్యం ఏంటి? నువ్వు చేయి పెడితే రోగులు స్వస్థత పొందుకుంటారు. ఉదాహరణకి మన మీదే తీసుకుందాం. బైబుల్ క్లియర్గా చెప్పేది ఏంటంటే, యేసయ్య నీ రోగాల్ని తీసుకున్నాడు కాబట్టి నువ్వు స్వస్థత పొందుకొని ఉన్నావు. వింటాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. వెంటనే నీతో వాడు సిమ్టమ్స్ ద్వారా మాట్లాడేది ఏంటంటే, ఇది నీకు కాదు, నీకైంటే ఎందుకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నీకు ఎందుకు ఈ యొక్క అనారోగ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ మనిషి జీవవృక్షంలో నుంచి తింటాడో, రీజనింగ్ తీసుకోకుండా ఆదాము హవ్వలాగా, ఆ వ్యక్తిలో జీవం ప్రవేశిస్తూ ఆ వ్యక్తి జీవం కలిగి ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోడు. ఏమంటుంది బైబిలు? ఎవరికి వాక్యము దొరికెనో 4:23 సామెత గ్రంథం, వారికి జీవము దొరికెను, వారు
వారి సర్వ శరీరంలో ఆరోగ్యం అనుభవించుదురు. 4:23 కదా, 22 పెట్టినైనా. దొరికిన వారికి, ఏం దొరికిన వారికి? ఎవరైతే ఈ చెట్లుని తీసుకుంటారు, రీజనింగ్కి పోరు వాళ్ళు. షద్రక్ మేషక్ అబేద్నెగో రీజనింగ్ని తన మనసులో పరిపాలించనీరు వాళ్ళు. ఈవెన్ దో చుట్టూ అగ్నిగుండం ఉన్నా, నీకు సిమ్టమ్స్ ఎంటాడుతున్నా, నీకు తెలుసు నేను ఇప్పుడే నేను ఎప్పుడైతే జీవవృక్షం తింటానో వీటి నుంచి దాటుకుంటానని. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని పట్టుకుంటాడు, వాక్యాన్ని. అందుకే దొరికిన వారికి అది ఏమిస్తుంది? మరణం కాదు, జీవం, సర్వ శరీరానికి. అందుకే 4:15 పెట్టాను. సామెతలు 15 ఒక మంచి మాట, తెలుగులో కూడా చాలా బాగా ఉంది. సాత్వికుడి నాలుక జీవవృక్షము. హలో, ఎవరు సాత్వికుడు? తెలుగులో చాలా మంచిగా రాయబడింది. సాత్వికుడు అంటే ఎవరో తెలుసా? గర్వం లేనివాడు. గర్వం కలిగిన వాడు ఎవరో తెలుసా? రీజనింగ్ మీద పడేవాడు, అంటే దేవుణ్ణి పక్కన పెట్టేవాడు. సాతాన్ని ఎందుకు దేవుడు నరకంలో పడేసినది? వ్యభిచారం చేసినా, బ్యాంక్ లూటీ చేసినా, పోనీ ఎవరైనా తిట్టినా, పోనీ ఎవరైనా కొట్టినాడా? వాడు దేవుని ఎదుట రీజనింగ్ పెట్టాడు. అనుషన్ను పైన చూసానువా? దేవుని ఎదుట రీజనింగ్ పెట్టాడు వాడు. దేవుడు ఏం చెప్తాడో దానికి ఉల్టాగా వాడు ఆలోచించి వాడు కోరుకున్నాడు. జాగ్రత్తగా వినండి. సాత్వికమైన నాలుక అంటే వాక్యాన్ని పలికే నాలుక ఏమై ఉందంట? జీవవృక్షము. వాడు నీ మీద రీజనింగ్ తీసుకొచ్చి నీ మనసులో వేస్తాడు వాడు. దేవుడు చెప్పాడు కానీ నీకు కాదేదే. నువ్వు ఎప్పుడైతే రీజనింగ్లో జీవిస్తూ ఉంటావో నువ్వు మరణంలో జీవిస్తూ ఉంటావు. అదే దేవుడు ఆ ఏదైనా తోటలో మీకు నాకు బోధిస్తా అనేది ప్రొఫెటికలీ. రెండో ఉదాహరణ, నువ్వు ఒకడే ఉన్నావు, వేరే సిటీకి వెళ్ళావు, హోటల్లో ఉన్నావు. వెంటనే వాడు నీకు విస్పరింగ్ చేసేది ఏమో తెలుసా? ఎవరు లేరిడా, నువ్వు పాపంలో ప్రవేశించవచ్చు, ఎవరు చూడడం లేదు, చాలా సుఖంగా ఉంటుంది పాపం, వ్యభిచారం చాలా సుఖంగా ఉంటుంది. దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు? వాడు నీకు రీజనింగ్ ఇస్తాడు పిల్లరా. చూడు వాడు ఎట్లా మార్చుకుంటాడంటే, ఒక మనిషిని అవ్వ అంటుంది, ఇది చాలా అందంగా ఉంది కదమ్మా, చూచుటకు రమ్యంగా ఉంది, తినుటకు దేవుడు ఒక్కసారి చెప్పిన తర్వాత నువ్వు దాన్నే తినాలా. నువ్వు ఎవ్వరు చూడడం లేదులే అని చెప్పేసి, భార్య లేదు లేకుంటే భర్త లేడని ఎవరికైనా సరే వర్తిస్తుంది ఇది, మగవాళ్ళకే కాదు. నువ్వు ఏ క్షణము పాపంలోకి అడుగు పెడతావో, నువ్వు జీవవృక్షంలో తినకుండా ఎవరు తినిపించింది తింటానో సాతాన్ యొక్క ప్రవేశం నీ జీవితంలో ఉంటుంది. నువ్వు అది రీజనింగ్ని స్వీకరించిన మరుక్షణమే నీలో చావు మొదలవుతుంది. అందుకే మొదటి వివాహం చచ్చిపోయిండేది. ఎప్పుడైతే ఆమె దేవుడు వద్దు అన్నది, ఆమె చేసింది ఏంది? రీజనింగ్. రీజనింగ్ చాలా కమ్మ కనబడుతుంది, మీకు చాలా ప్లెజర్ ఇస్తుంది, చాలా కరెక్ట్ అనిపిస్తుంది రీజనింగ్ నీకు. కానీ దేవుడు ఒక్కసారి చెప్పేసిన తర్వాత నువ్వు దాంట్లో నుంచి తినకుండా రీజనింగ్ని ఫాలో చేసావనుకో, తర్కాన్ని ఫాలో చేయవాడు తర్కిస్తాడు నీతో. యు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు డెత్. నీ జీవితంలో ప్రతి క్షణము నువ్వు రీజనింగ్లో జీవిస్తున్నావా, వాక్యంలో జీవిస్తున్నావా? మూడవది, కొన్ని 3-4 మీకు ఇచ్చిన తర్వాత నేను వేరే విషయంలోకి వెళ్తాను. నీకు దేవుడు అన్నాడు, ముందర చూడాలి నేను, నువ్వు ధనం విషయంలో ఏం చేయాలో దేవుడు రాశాడు, చెప్పేశాడు. నువ్వు సైతాన్ నీతో అంటాడు, నువ్వు చాలా అవసరతల్లో ఉన్నావు, ఈ టైతని, ఈకు ఆఫరింగ్ అని, ఈకు గాస్పల్ అని. నీకు ఎంత కమ్మగా అనిపిస్తుందంటే అది పరమ సత్యం రా. ఇది దేవుడే మాట్లాడతానని నాతో అనిపిస్తుంది. ఈ బుద్ధి కానే కాదు. రీజనింగ్, నువ్వు
డబ్బు విషయంలో చావులోకి ప్రవేశించావు ఆ క్షణం నుంచే. ఇది పరమ పచ్చి నిజం. నీకు అనిపించకపోవచ్చు, కానీ ఆ సమయంలో నేను నీకు ఛాలెంజ్ చెప్తున్నా. ఈ పుల్పిటి మీద నిలబడి దేవునికి ఇవ్వకుండా ఈ భూమి మీద నువ్వు గమనించి ఈరోజు నుంచి ధనికుడు ఎవరున్నారో వాడు మోసం చేసి నీకు రీజనింగ్ ద్వారా నీ దగ్గర డబ్బు ఉంది, నీకు వచ్చేస్తుంది, ఏం కాదు, ఏం చేయడు చూడు, అంత అబద్ధం, నీకు రీజనింగ్ ఇచ్చి నీ జీవితాన్ని శాశ్వతంగా డబ్బు విషయంలో చంపేస్తాను నేనే. దేవునికి ఇవ్వకుండా డబ్బు కలిగి ఉండడం ఈ భూమి మీద అసాధ్యం. తాత్కాలికంగా వాడు నీకు చూసేకి చాలా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కానీ నువ్వు చచ్చిపోతావు దాంట్లో. నువ్వు నేను చిన్న పిల్లల విశ్వాసంలో ముందుకు వెళ్తా ఉండాలి పరా. అనుక్షణం నువ్వు జీవవృక్షంలోదే తినాలా. అది ఎంత నీకు ఇబ్బంది అనిపించినా, కష్టం అనిపించినా, లేకుంటే నీకు నీ కుటుంబానికి నువ్వు ఆ ఏరియాలో చావు తీసుకొని వస్తావు. ఏ వ్యక్తి అయితే జీవవృక్షంలో నుంచి తింటా ఉంటాడు, జస్ట్ మధ్యలో ఎగ్జాంపుల్ చేద్దాం, మళ్ళీ వేరే విషయాల్లోకి వెళ్ళాను నేను. ఎలా ఉంటాడు తెలుసా? జస్ట్ మీరు ఒక వాక్యం చదవండి నాతో పాటు. లూకాసు వార్త, లూకాసు వార్తలో మీరు చదివినట్లయితే 13వ అధ్యాయం 18, 19 చూడండి ఏం రాబడిందో. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఆయన దేవుని రాజ్యం దేనిని పోలి ఉన్నదని, దేనితో దాని పోల్తును. దేవుని రాజ్యాన్ని దేవునితో నేను పోలుస్తాను. ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. సో దేవుని రాజ్యం ఎట్లుందంట? ఆవగింజను పోలి ఉంది. ఆవగింజ ఎక్కడ తీసుకెళ్ళాడంట? భూమిలోకి వేసాడు. చదువునైనా అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. జాగ్రత్తగా ఏం రాబడింది ఇక్కడంటే, ఎవరైతే జీవవృక్షంలో నుంచి తింటారో, వాక్యం చెప్పినట్లు చేస్తారో, వారు ఏంగా తయారైనంట? అది పెరిగి వృక్షమాయను. నేను ముందుకు చెప్తాను మీకు, నేను వృక్షాలతో పోల్చాడు దేవుడు పిల్లరా. ఇంకో విషయం చెప్తున్నా మీకు, నేను కూడా జీవవృక్షాలం చూపిస్తాను బైబిల్లో నుంచి. ఒక జాగ్రత్త పిల్లరా, అది పెరిగి వృక్షమాయను. నువ్వు దేవుని యొక్క జీవవృక్షంలో నుంచి తినే వ్యక్తి అయితే నువ్వు వృక్షంగా తయారవుతావు. ఆ వృక్షంలో ఏమవుతుందంట? ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మలేందు నీ ద్వారా అనేక జనములు ఆశీర్వదింపబడతారు. నువ్వు ఎప్పుడైతే జీవవృక్షంలో తింటావో, నువ్వు జీవవృక్షంలో తినుకోకుండా రీజనింగ్లతో నువ్వు జీవిస్తున్నావు అనుకో, ఆ హవ్వలాగా నువ్వు మోసపోతున్నావు, ఆదంలా నువ్వు మోసపోతున్నావు. ఏదో నువ్వు తోట నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. వాళ్ళకి సాతానుకి వారు ద్వారాలు తెరిచిన వారైనారు. కారణము వారు రీజనింగ్కి ప్రాధాన్యత ఇచ్చారు. నేను చిన్న బిడ్డల్లా దేవుని యొక్క వృక్షంలో తప్ప ఏ దాంట్లో నుంచి తిన్నా నువ్వు బాగుపడవు, మనం బాగుపడలేం. ఓకే, 4వ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి ఇచ్చి నేను వేరే విషయాల్లోకి వెళ్ళాలా. దేవుడు చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాశాడు? మొదటి వాక్యాలు చదువుతారు, మొదటి 2 వాక్యాలు చదవండి, ఫటాఫట్ చదవండి, ఎవరన్నా మైక్లో చదవండి. 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఆ తర్వాత, నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దట్స్ ఇట్. అప్పుడు ఏమైతుంది? ఓకే, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. దేవుడు చెప్పేశాడు పిల్లరా, వినాల మీరు. నీవు నీ తల్లిదండ్రులని సన్మానించలేదనుకో, వాడు రీజనింగ్ పెడతాడు నీ దగ్గరికి తీసుకొచ్చి, మీ డాడీ తాగుతాడు, మీ డాడీ తాగుబోతూ. చెప్పకూడదు కానీ మీరు అర్థం చేసుకొని చెప్పి సిస్టర్ వింటాను కదా అందరూ చాలామంది. మీ మదరు పలానా లేదంటే ఇంకా ఏమో రీజనింగ్ పెడతాడు. బైబిల్లో ఇది రాయలే దేవుడు, మీ తల్లిదండ్రులు తాక్కోకుంటే గౌరవించమని. మీ తల్లిదండ్రులు నో బాగా వినండి. ఈరోజు మొదటి రోజు నీవు తల్లిదండ్రులను సన్మానించాలి, అంతే, ఫుల్ స్టాప్.
లేని క్షణంలో నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతో ఉండడం కష్టం, వర్ధిల్లడం కష్టం. ఆయన ఎట్లా వాడో ఆమె ఎట్లా వాడో పక్కన పెట్టండి. వాళ్ళు చేసినట్టే చేయకూడదు మనం, బైబిల్లో అది కూడా దేవుడు చెప్పాడు అమ్మా. కానీ నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకో, ఏ రీజనింగ్కి నువ్వు తావు ఇవ్వకూడదు. నీ జీవితంలో నువ్వు తినాల్సింది ఎక్కడి నుంచి? జీవవృక్షం నుంచి, అంటే దేవుని వాక్యం నుంచే. నువ్వు వేరేది ఎక్కడ కూడా రైట్ లెట్ పోకూడదు నువ్వు. నేను వాడు చాలా రీజనింగ్స్ ఇస్తాడు, అది ఇది ప్రపంచమంతా నీకు చూపిస్తాడు నిన్ను చంపేదానికి. నువ్వు నేను అనుక్షణము జీవము కలిగి ఉండాల్సిన జీవవృక్షాలు మనం. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. బైబిల్లో యేసు ప్రభు ఎవరంటే ద ట్రీ ఆఫ్ లైఫ్, ద ట్రీ ఆఫ్ లైఫ్, ది ట్రీ ఆఫ్ లైఫ్. మీరు నేను ఎవరో తెలుసా? ఆ ట్రీ ఆఫ్ లైఫ్. ఏ ట్రీ ఆఫ్ లైఫ్ అంటే ఏ ట్రీ ఆఫ్ లైఫ్. మీరు నేను కూడా జీవవృక్షాలు అంటున్నారా? ఓకే, ఆ పాయింట్ నేను బైబిల్లో చూపిస్తాను మీకు. ముందర చూడండి. బైబిల్లో మీరు చూసినట్లయితే, నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా, యేసు ప్రభువు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఈ భూమి మీద అంటే, దేవుని ప్రేమ చూపించడానికి, మనల్ని రక్షించడానికి. అంతేకాకుండా అతి ముఖ్యమైన పని ఒకటి చేశాడు యేసు ప్రభు వచ్చి. ఏంటో తెలుసా? అది మీరు నేను ఎవరిమి, మీరు నేను ఎలా జీవించాలి, నా జీవితం భూమి మీద ఎలా జీవించాలి అని చూపించడానికి వచ్చాడు. అలా జీవించాలి మనము. ఎలా జీవించాడు యేసు ప్రభు? జాగ్రత్త ముందర చూడండి ప్లరా. ఆయన మోడల్ ప్లరా మీకు నాకు కదా. మనిషి ముఖ్యంగా నూతన సృష్టి ఎలా జీవించాలనేది యేసు ప్రభు చూపించాడు. ఎలా జీవించాడు యేసు ప్రభు? రోగం లేదు యేసు ప్రభు శరీరంలో, బీదరికం లేదు యేసు ప్రభు దగ్గర. కొంతమంది తెలియక ఏదో అంటారు కానీ పాపం లేదు. ఆయన ధనికుడై ఉండి మీ కొరకు, అది సత్యం బైబిల్ చెప్పేది. ఎవరన్నా ఏదైనా చెప్పుకుంటూ అంటారులేండి, పాపం మనకు సంబంధంలే. ఇక బైబిల్లో ఉండేది మీకు చెప్తాను. ఆయన బీదోడు కాదు, ఆయన రోగి కాదు. ముందర చూడండి. ఆయన కోపిష్టి కాదు, ఆయన కామాంధుడు కాదు, ఆయన భయపడేవాడు కాదు, ఆయన కనికరం చూపేవాడు, దయ చూపేవాడు. వినాలి మీరు. ఇది దేవుడు సృష్టించిన మనిషి. యేసు ప్రభు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇదిరా మీరు అని, అది చూపించకొచ్చాడు. అంతేకాకుండా నూతన సృష్టి అయిన వాడు ఇలా జీవించాలా, మనకు మోడల్ అయినా అదే జీవితం ఇప్పుడు మీరు నేను జీవించాల్సింది. ఈ భూమి మీద, స్వర్గమైన కాదు, ఇక్కడ. ఎప్పుడు? ఈ 2 వృక్షాలు ఉన్నప్పుడే. యేసు ప్రభు మోడల్ ప్లరా. యేసు ప్రభువు ఎక్కడికైనా దయ్యాలు వణికి చచ్చేటివి, ఎక్కడికెళ్ళినా ఏ అవయం బాగలేకుండా బాగైపోయేది యేసు ప్రభువు. వింటున్నారా మీరు? అదే జీవితము మీరు నేను జీవించాలి. అది యేసు ప్రభు ఇచ్చిన మోడల్. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒకరోజు, అది పిక్చర్ పెట్టినానా గొంగళి పురుగుది. ఓ రోజు గొంగళి పురుగులు అన్నీ కలిసి మీటింగ్ వేసుకున్నాయంట. అది అట్లా కదా. ఎంతమంది చూశారు గొంగళి పురుగుని? మీరు చాలా సీరియస్గా వింటారు. గొంగళి పురుగు ఎంతమంది చూశారు? ఎంత బాగుంటుంది అమ్మా, ముద్దు పెట్టుకుంటారు దాన్ని కదా. ఈ గొంగళి పురుగులో ఒకరోజు మీటింగ్ వేసుకొని ఏం చూసాయంట, అది చూపినాయన. ఏం చూసాయి? నెక్స్ట్ పిక్చర్ చూపి వీళ్ళకి. బటర్ఫ్లైని చూసేవి. ఏం చూసా? ఇది ఏమో అంత చిన్నది పెట్టినారు, పోన్లేండి పాపం. ఏం చూసాయంట ఇవన్నీ కలిసి? బటర్ఫ్లైని చూసాయి. చూసి గొంగళి పురుగులంతా బాధపడుతున్నాయంట. ఆహాహాహా, ఏం సృష్టి అది, ఎంత మెజెస్టిక్గా ఉంది చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అందంగా ఉంది. మేమున్నాం చూసుకో. హలో,
మమ్మల్ని ఎవరు అసహించుకోరు, మమ్మల్ని ఎవరు ప్రేమించరు, ముట్టుకోరు, మాకే అసహ్యం వేస్తుంది, గొంగుల పురుగులన్నీ బాధపడుతున్నాయండి. అందులో నుంచి ఒక గొంగుల పురుగు లేచింది ఈరోజు ఉదయం మీ ముందు నేను లేచినట్లుగా. మీరు అర్థం చేసుకొని చెప్తాను, గొంగులూరు కాదనుకోండి, నేను మీ గుంపే. అయితే ఈ గొంగుల పురుగు అనిందంటారు, రే 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 కాదరా, అది ఎవరు కాదరా, అది మనం రా. అలా 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 కావడానికే రా మనల్ని పుట్టించిన దేవుడు. కాకుండా ఏమంటే ఒకటి చేయడంలా మనం ఎక్కడికి పోవడంలా, కుక్కున్లోకి పోవడంలా. గొంగుల పురుగులన్నీ మాట్లాడుకుంటూ ఓ గొంగుల పురుగు అనిందంట, నువ్వు కుక్కున్లోకి ఏ రోజు ప్రవేశిస్తావరా, అదిగో అదేనా నీ జీవితము. మీకు నాకు యేసు ప్రభు అలాంటి జీవితం ఇచ్చాడు పిల్లరా. ఈ భూమి మీద మహిమ ప్రభావములతో నిండి జీవించే జీవితము నువ్వు యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించినప్పుడు నీకు నాకు ఇవ్వబడింది యాక్చువల్ లైఫ్. అది దట్స్ ద గ్లోరియస్. నేను బైబిల్ అంటుంది ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోకి నేను ప్రవేశించి ఉన్నాం పిల్లరా. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో, అమ్మా వింటానారా, మీరే ఖాళీ పూర్తి చేయడంలా. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు అంత శ్రద్ధ, మీరు నేను, ఇది జీవవృక్షం పిల్లరా. హలో, ఇది నా జీవితం. దీనికి విరోధంగా నువ్వు రీజనింగ్ తీసుకున్నావు అనుకో, గొంగల పురుగు గతే మన జీవితం అంతా ఉంటుంది. నువ్వు నేను ఇక్కడ ఏం చెప్పబడిందో అదే తినాలా. అది తప్పించి నీ దగ్గరికి వచ్చే రీజనింగ్ తిన్నావు అనుకో, నువ్వు అయోగ్యుడివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి. వాడు నీ మీద అనుక్షణం నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నోరు తెరచి ఆ వృక్షంలో నుంచి తిన్నావు అనుకో, ఏ వృక్షము, మంచి చెడ్డ, ఆ వృక్షం నుంచి తిన్నావు అనుకో నువ్వు చనిపోతావు. నువ్వు తినాల్సింది ఏ వృక్షంలో నుంచి, జీవవృక్షం నుంచి. ఇప్పుడు రండి ముందుకి. ఏం చేయాలా నేను? గొంగల పురుగు సీతాకొక చిలకగా, గొంగల పురుగుని దేవుడు ఏంగా మారేదానికి, సీతాకొక చిలక మారేదానికి. అది నా జీవితం. ఎవరు మీరు? నేను దేవుణ్ణి పోలి జీవించే జీవితం మీది నాదే. మొదటి పేతురు 2:20 ప్రకారము, 21 ప్రకారము క్రీస్తుకు మాదిరిగా జీవించే జీవితము. ఒక యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన ఒక క్రైస్తవుడి జీవితము క్రీస్తుకి మాదిరిగా జీవించే జీవితము, క్రీస్తుని అడుగుజాడలో నడిచే జీవితము. ఈరోజు నీకు నాకు ఉండేదే. నువ్వు ఏ క్షణమున ఈ నిర్ణయం తీసుకుంటావో, నేను ఇక నుంచి రీజనింగ్ చెట్టు నుంచి తినను, నేను కేవలం జీవవృక్షంలో తింటానని మా ఇంటర్ ముందు చూడండి, ఆ క్షణం నుంచి నీ జీవితము టర్న్ అరౌండ్ అవుతుంది. ఈ రోజు నుంచే నువ్వు నిర్ణయం తీసుకుంటే. ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు? నేను నీకు సింపుల్ సెంటెన్స్లో చెప్పాలనుకున్నాను. ఏం తెలుసా? ప్రతి క్షణ జీవితంలో నువ్వు జీవవృక్షం నుంచే తినాలను, అప్పుడు నువ్వు జీవవృక్షంగా తయారవుతావు. ఆయన జీవవృక్షము, ఆయనలో నుంచి నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు కూడా ఎవరు? నువ్వు జీవవృక్షమే. ఎలా? అదే జాగ్రత్తగా నేను రీజనింగ్ నీ మహాశత్రువుగా ఎంచుకో ఈ క్షణం నుంచి. మా ఇంటర్ సిస్టర్ ముందర చూడండి, మీరు కూర్చోరైనా పవన్ కూర్చోండి. ప్రతి క్షణము మా ఇంటర్ సింపుల్గా చెప్తాను. చాలా ప్రయత్నం చేశారు 2 రోజులు, ఆమె చాలా రోజుల నుంచి మీ దగ్గర సింపుల్గా చెప్పాలి. రీజనింగ్ అంటే దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా వచ్చే ఆలోచన. దాన్ని తిన్నావా నువ్వు ఇమ్మీడియట్గా చావులోకి ప్రవేశిస్తావు. జాగ్రత్తగా నువ్వు. ఉదాహరణకి బైబుల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను, దట్స్ ఇట్. మనం పుట్టాము యేసయ్యకి, గర్భం నుంచి యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే నువ్వు.
ఇప్పుడు ఇನ್ನು జాగ్రత్తగా, నువ్వు అనుక్షణము ఇది తప్ప వేరే పదం మాట్లాడినావా, నువ్వు వేరే చెట్ల నుంచి తింటావు, మరణపు చెట్ల నుంచి. నువ్వు అనుక్షణం నోరు తెరిచినప్పుడంతా, ఈ క్షణం నుంచి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు నీకు నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, జీవవృక్షం తినడు. ఏం చెప్తాను? యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఇనో యేసయ్య మహాజ్ఞాని, నేను మహాజ్ఞానిని. యేసయ్య పరిశుద్ధుడో, నేను పరిశుద్ధురాల్ని. యేసయ్య అభిషక్తుడో, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నువ్వు రీజనింగ్లో పోయి నేను కోపిష్టిని అన్నావా, నేను అపవిత్రుని అన్నావా, నేను నా చేత కాదన్నావా, నేను చేయలేనన్నావా, నీలో మరణం ప్రవేశిస్తుంది. నీ జీవితంలో ఈ భూమి మీద దేవుని యొక్క దీవెనను ఆనందించలేవు, అనుభవించలేవు. క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యం ఇదే. నువ్వు అనుక్షణము జీవవృక్షం తప్పించి ఏది సాతాను చెప్పేది నువ్వు తిన్నా నీ జీవితంలో ఎన్నడే కానీ నువ్వు ఆనందించలేవు. జాగ్రత్తగా బిడ్డ, నీవు నేను ప్రతి క్షణం తినాల్సింది జీవవృక్షం. నీ పరిస్థితి ఎట్లున్నా, నువ్వు ఎంత బలహీనుడైనా, నువ్వు గొంగల్ పురుగుగా ఉన్నా, నీ క్యారెక్టర్, నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆలోచన విధానం, నువ్వు మహా కుళ్ళిపోతువే, నువ్వు కోపిస్తువే, నువ్వు కామాంధుడివే, నువ్వు చాలా దుష్టత్వ ఆలోచనలు కలిగి, నువ్వు పిసినారుడివే, నువ్వు దేవునికి డబ్బు లేని వ్యక్తివే. కానీ నువ్వు ఏ క్షణము ఇక నుంచి వాటి నుంచి తినడం మానేసి, నా తండ్రి చెప్పింది సత్యము, ఆయన మాత్రమే ఈ సృష్టిలో సత్యమని నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని, యేసయ్య రోగుల్ని స్వస్థపరిచేవాడో, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, నేను రోగుల్ని స్వస్థపరుస్తా. యేసయ్య అభిషక్తుడు, నేను అభిషక్తురాల్ని. బైబిల్ అందుకే నన్ను క్రీస్తు అని పిలుస్తుంది పిల్లలు. బైబిల్ అందుకే అంటుంది, యేసుప్రభు నేను చేయు కార్యములను మీరు చేయుదురు. ఎందుకు చేయలేకపోతానంటే, నేను ఆదాము చేసిన అవ్వలు చేసిన తప్పే చేశాను. వాడు ప్రతి క్షణము నీతో మాట్లాడతాడు, వాని అబద్ధాన్ని నువ్వు సత్యంగా పలుకుతున్నావు. నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు నువ్వు చచ్చిపోతావు. దాన్ని పలికడం వలన నువ్వు అలా చచ్చిపోకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ స్థితి చచ్చిపోతాను. నువ్వు దేవునితో నడవలేకపోతున్నావు, నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. నువ్వు చెప్పాల్సింది ఏమంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు అనుక్షణము ఆనందంలో జీవించేవాడు, నేను అనుక్షణము ఆనందంలో జీవిస్తా. నీ లోపల ఉండే ప్రతి అజ్ఞానము, ప్రతి సాతాను యొక్క, నేను శుక్రాన్ని చూసుకున్న వాడు నీకు కోట కూడా కట్టి పెట్టినాడు మైండ్లో. నువ్వు ప్రతి ఒక్క కూడా తెలుగులో ఏమంటారు దుర్గాన్ని నువ్వు పగలగొడతావు. మనిషి జీవించేది ఒకే ఒక మార్గం ఈ భూమి మీద, వాక్యము ద్వారా. నువ్వు జీవవృక్షంలోని తినకోకుండా రీజనింగ్లో తిన్నావు అనుకో, నేను కోపిష్టిని, దుర్మార్గుడిని, వ్యభిచారిని అన్నావు అనుకో, వ్యభిచారం నిన్ను చంపి పడేస్తుంది ఈ సృష్టిలో. దేవుడు అందుకే అన్నాడు, దాంట్లో నుంచి తినద్దండి, తినిన దినమున నువ్వు చెప్పాలా, యేసు ప్రభువు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభువు అగాపే ప్రేమతో నిండినవాడు, నేను అగాపే ప్రేమతో నిండి ఉన్నా. యేసు ప్రభు కామ క్రోధ మదమత్సరం లేనివాడు, నేను కామ క్రోధ మదమత్సరం లేని జీవితాన్ని, యేసయ్య ఏమై ఉన్నాడు నేను అదే. అందుకే నీకు నాకు దేవుని వాక్యం మీ గురించి నా గురించి ఏం చెప్తుందో తెలుసుకోవాలా. ఇదే ఒక క్రైస్తవుడు జీవించే విధానం. ఇది తప్పించి నువ్వు ఏది తిన్నా మరణం నన్ను ఆవరిస్తుంది. మరణం అంటే అది చనిపోవడం కాదు. నువ్వు కోపంలో బ్రతుకుతావు, ఉగ్రతలో బ్రతుకుతావు, కామంలో బ్రతుకుతావు, పిసినారితనంగా బ్రతుకుతావు. నువ్వు మనుషుని ప్రేమించలేవు, మనిషిని కనికరించలేవు నువ్వు. ఎందుకంటే నీ యొక్క మైండ్ న్యూరో సిస్టమ్ చెట్టు నువ్వు మాట్లాడే మాటలు అది పుట్టిస్తుంది నీలో. నా భూమి హృదయం ఏమేమి ఉంది, భూమి.
నువ్వు ఏం విత్తనాలు వేస్తావో, నువ్వు జీవవృక్షంలో నుంచి విత్తనాలు వేసినప్పుడు నీ హృదయం నీ క్యారెక్టర్ అట్లా తయారు చేస్తుంది. నీలో మహిమ పుడుతుంది, నీలో అభిషేకం పుడుతుంది, నీలో పరిశుద్ధాత్మ వరాలు పనిచేయడం మొదలు పెడతాయి. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా. దేవుడికి అపొస్తలుడు పౌలు ఎంతో, నువ్వు నేనంతే. కానీ అందుకే పౌలు అంటాడు, జ్ఞానం లేక ప్రభువా జ్ఞానమే నా ప్రజలు, జ్ఞానమే సంఘానికి. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఓకే, నేను అన్నాను మీరు నేను జీవవృక్షాలు అని. ట్రీ ఆఫ్ లైఫ్ ఎవరు? యేసు ప్రభు. మనము ఏ ట్రీ ఆఫ్ లైఫ్ కదా. రండి నాతో పాటు మనం చూసుకుందాం కొన్ని వాక్యాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వాక్యం. 50వ వాక్యం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వాక్యం. అంటే బల్ల కూడా మనకు ఉంది కాబట్టి నేను మళ్ళీ టైం తీసుకోకుండా ఇప్పుడే కవర్ చేస్తాను. జాగ్రత్త, ఒక్క నిమిషం అయినా. బల్ల కూడా దీంట్లోనే కవర్ అయింది. దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఏ మైక్స్ మా ఇదే? ఓకే, జాగ్రత్తగా వినండి ప్లేరా. ఓకే, ఇక్కడ చూస్తే మీరు జీవాహారము నేనే. ఇంతకుముందు వాక్యం ఇదేనా? ముందుకి 50. జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మా అర్థమైందా? ప్రభు యొక్క నోట్లో నుంచి వస్తున్న మాట ఏంటంటే జీవాహారాన్ని నేనే. మా సిస్టర్ ముందర చూడండి, కింద చూడొద్దంట్రా. జీవాహారాన్ని నేనే, దీన్ని తినువాడు ఎవరైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఆ తర్వాత నేను ఇచ్చు ఆహారము వింటున్నారా? మరియు నేను ఇచ్చు ఆహారము లోకము నాకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. టోటల్గా మ్యాటర్ ఏంటంటే జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. యేసు ప్రభు అంటాడు జీవవృక్షాన్ని నేనే, నన్ను తినేవాడు, సిస్టర్ వింటారు కదా, ఎల్లప్పుడూ జీవిస్తాడు. అయితే కింద రాస్తాడు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైనా నా శరీరమే. మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు ఏడుంది శరీరం ఆయనది? ఆయన ఉన్నప్పుడు ఆయన శరీరం ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే. ఆ శరీరాన్ని మనం తినమంటాడు. ఎక్కడుంది శరీరం? ఇప్పుడు ఎక్కడుంది ఆ శరీరం అంటే వాక్యము శరీరాన్ని ధరించెను. నువ్వు నేను ఎప్పుడైతే వాక్యాన్ని తింటాన్నామో, మనం ఎక్కడి నుంచి తింటాన్నామో? జీవవృక్షం నుంచి తింటాన్నాం, యేసు ప్రభులో నుంచి తింటాన్నాం. ప్లరా ఎట్లా ఉంటాడంటే ఆ వ్యక్తి ఎట్లుంటాడంటే వాడు ఎల్లప్పుడూ జీవించును. నువ్వు నేను దేవుని వాక్యాన్ని అనుక్షణం తింటే అనుక్షణం మనం జీవిస్తూ ఉంటాం, జీవితంలో ఉంటాం. అర్థమైందా? జీవం అంటే తెలుసు కదా మీకు, ప్రతి మేలు కలిగి ఉంటాం. మీ శరీరం నిండు ఆరోగ్యంతో, మీ ఆర్థిక స్థితి, మీ ఆత్మీయ స్థితి, మీ మీద అభిషేకము, దేవుని యొక్క ఫేవర్ మీ మీద, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ యోసేపు, దానియేలు, అపోస్తలుల మీరు నేను జీవిస్తాం. అది జీవం అంటే. అది ఎప్పుడు వస్తుందంట? నా శరీరాన్ని తినేవాడు. ఎక్కడుంది ఆయన శరీరము? వాక్యమే శరీరమాయను. ఆ వాక్యాన్ని తిన్నప్పుడు మీరు నేను. అందుకే యోహాను సువార్త 1:3 అది కీర్తన 1:3 ఏం రాబడింది? 1:3 చదువు నేను ఎవరన్నా. కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. రెండో వాక్యం పెట్టు, నేను 2 పెట్టు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని తినేవాడు. ధ్యానించడం అంటే ఏం చెప్పండి? ధ్యానించడం అంటే వాక్యాన్ని మెడిటేట్ చేయడము, అంటే చెప్పడము, అనుక్షణం చెప్తూ ఉండడము. ఆవు గడ్డి మేసినట్లుగా అనుక్షణము వాక్యం చెప్పడమే ధ్యానించడము. ఎప్పుడైతే నువ్వు నేను వాక్యాన్ని అనుక్షణము ధ్యానిస్తా అంటామో ఎట్లుంటామంట? మీరు నేను పక్కన తిప్పిన వాక్యము, నీటి కాలు ఎవరో నాటబడిన వాడక తన కాలమందు ఫలమిచ్చుడు చెట్టు వలె
ఉండు. జాగ్రత్తగా వినరా. నీవు నేను ఎప్పుడైతే, ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, వాట్ సో ఎవర్ జీసస్ ఈజ్ సో ఐమ్, యాజ్ జీసస్ ఈజ్ సో ఐమ్. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. అనుక్షణము నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని తింటావో, మెడిటేట్ చేస్తా అంటావో, నేను అభిషక్తున్నాయి, దేవుని కృప నా మీద ఉన్నాయి, నేను జీవమిచ్చడానికి వచ్చి ఉన్నాను. యేసు ప్రభులాగా, యేసు ప్రభు స్థానంలో యేసు ప్రభు నన్ను ఉంచాడు. నేను ఆయన రాయబారని. నేను ఎక్కడ పోయినా కూడా దేవుని యొక్క జ్ఞానం నాలోంచి ప్రవహిస్తుంది. నేను ఎక్కడ పోయినా కూడా దేవుని అభిషేకం నాలోంచి ప్రవహిస్తుంది. నేను ఎక్కడ పోయి ప్రార్థన చేసిన దురాత్మలు కూలిపోతాయి. నేను ఎక్కడ పోయి ప్రార్థన చేసిన రోగులు స్వస్థ పొందుకుంటారు. యేసు ప్రభు ఏమన్నా, నేను చేయి కార్యములన్నీ మీరును జాగ్రత్త వినాలి. ముందర చూడండి, ఎప్పుడైతే నువ్వు దీవారాత్రులు జీవ వృక్షం నుంచి తింటావు, నువ్వు నీటి కాలంలో ఎవరో నాటబడిన వృక్షంలో ఉంటావు. నువ్వు చేయనిదంతయు సఫలమగును. ఇదే ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద జీవించాల్సే విధానం. దేవుడు 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలోనే దీన్ని డిక్లేర్ చేసి పెట్టాడు. ఇదిగో ఇక్కడ నుంచి అపవాది పని చేసే విధానం ఏమంటే, వాడు వచ్చి మీకు రీజనింగ్ చూపిస్తాడు. జీవవృక్షం ఎవరు? దేవుడి ప్రేర. జీవవృక్షం ఎవరు? దేవుడు ఎవరు? వాక్యం. ఓకే, వాడు వచ్చి మీకు నాకేం చేస్తాడు? రీజనింగ్తో మిమ్మల్ని నన్ను దేవుని వాక్యం తినకుండా ఈరోజు కూడా చేస్తాడు. ఇది పరమ సత్యం. నువ్వు అనుక్షణము ఏ మాత్రం రీజనింగ్ పోకుండా, నీ శరీరం అనారోగ్యంగా ఉందా, నువ్వు నీకు ఆర్థిక స్థితి బాగాలేదా, నువ్వు వాటిలోకి పోకుండా నువ్వు జీవవృక్షంలో తింటా ఉంటే, అనుక్షణము దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, దేవుని వాక్యాన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటే, ఎందుకు క్రైస్తవులు చెప్పకూడదు కానీ మాట ఏమీ చేయలేకపోతాను. చాలాసార్లు మనకు వచ్చే ఆలోచన చేసా, దేవుడే ఇంకా ఏమో చేయాలా, దేవుడే ఇంకా నా మీద ఏదో అభిషేకం వేయాలా, దేవుడే ఏదో చేయాలా, దేవుడు నో నథింగ్ డూయింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ డన్. ఆ రీజనింగ్ నీకు ఇంతవరకు చెప్పింది అపవాది. నీ మనస్సు, నీ హృదయము సహకరించడం లేదు దేవునికి. అదే పెద్ద సమస్య ఈరోజు సృష్టిలో. నువ్వు ఏ క్షణమందు ఇది తీసుకున్నావు అనుకో, ఇక్కడ నుంచి రీజనింగ్ రాని, రోగం వచ్చింది ఆ శరీరంలో, రీజనింగ్ ఎస్ నువ్వు యుద్ధం చేస్తున్నావు, సిమ్టమ్స్ ఉన్నాయి, మెడిసిన్ తీసుకున్నావు, కానీ నువ్వు ఎప్పుడు తినాల్సిన జీవవృక్షం నుంచే. యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది. నువ్వు రీజనింగ్ తీసుకునేకూడదు. అపవాదిదే. వాడు చాలా ప్రయత్నం చేస్తాడు నువ్వు ఆ వృక్షంలో తినకుండా ఉండాలని. ఏదైనా సరే పిల్లరా, ఇంకా నా దగ్గర అంత టైంలో ప్రతి దానికి ఎగ్జాంపుల్, నువ్వు డబ్బా, అభిషేకం అని, మినిస్ట్రీనా, నువ్వు చెప్పాలి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయన నీడపడి రోగులు స్వస్థత పొందుకునేవాళ్ళు. యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసయ్య వస్త్రాలు తాకి రోగులు స్వస్థత పొందుకున్నారు. యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఈ వృక్షంలో నుంచి తింటావో, నీలో నుంచి ఏం ప్రవహిస్తుంది అంటాడు? జీవం నీలో నుంచి ప్రవహిస్తుంది పిల్లరా. ప్రతి రోగం నువ్వు బాగు చేయగలవు. లేకుంటే యేసుప్రభు అబద్ధం చెప్పడు. ఈ మాట ఏమాట? దేవుని పోలి జీవించమని చెప్పడు ఆయన. ఆయన చెప్పేవాడు కాదు క్రీస్తుకు మాదిరిగా జీవించమని. ఆయన చెప్పేవాడు కాదు నేను చేయి కార్యములను మీరు చేయదని. పెద్ద అబద్ధం చెప్పినోడు అయిపోతాడు ప్రభు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది సత్యం. ఎవరి కోసం అది? ప్రతి ఒక్కరికి. ఏ ఒక్కరు కూడా ఎగ్జామ్షన్ లేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని ఆయన కొరకు బ్రతకాలనుకుంటే, నువ్వు జీవవృక్షంలో తినేది మొదలు పెడితే నీ జీవితం ఎప్పుడో విజయవంతంగా ఉంటుంది. నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్పాలను. ఫ్రైడే కూడా చెప్పాను. అబ్రహాము సారాలు. ఓకే, ఏం జరిగింది అబ్రహాము సారా జీవితంలో? మీరు చూసినట్లయితే అబ్రహాము సారా జీవితంలో 12వ అధ్యాయంలో, ఓకే, గొంగళి పురుగు బటర్ఫ్లై మర్చిపోద్దండి. నువ్వు బటర్ఫ్లైవి. నువ్వు ఏ రోజు నిర్ణయించుకుంటావో నేను ఇక జీవవృక్షంలో తింటానని, నీలో నుంచి కలర్స్ బయటికి రావడం మొదలు పెడతాయి. నీలోంచి దేవుడు ప్రజలు చూస్తారు. నీలో ప్రజలు అంటారు నువ్వు మాట్లాడితే చాలు మాకెందుకో మా భారం అంతా వెళ్ళిపోతుంది, నిన్ను చూస్తే చాలు మా జీవితం మారిపోతుంది. నువ్వు ప్రజలు అంటారు. ఈ సంఘంలో కాలు పెడుతూనే ప్రతి ఒక్కరికి మనం జీవవృక్షం నుంచి తినడం మొదలు పెడితే పిల్లారా, నువ్వు ఎక్కడ పోయినా ఆత్మను సంపాదిస్తావు. బైబిల్ అంటుంది కోత విస్తారంగా ఉంది, కోయవారు లేరు. ఏం కష్టం చేయాలి చెప్పండి మనము. అదే చెట్టు, అదే ఐదోని తోటలో జరిగిన సీన్ నీకు కండ్ల గంత కట్టినట్టు ఉండాలంటారే,
ప్రతి క్షణం నేను రీజనింగ్లో పోను. నీ బిడ్డల గురించి శపించొద్దు. నీ బిడ్డల గురించి రీజనింగ్ ఇస్తాడు వాడు, నువ్వు శపించమని. నీ బిడ్డల గురించి దుఃఖపడు, నీ బిడ్డల గురించి ఏడుసు, నీ భర్తను గురించి గుండెలు బాదుకోను. ఈ దుర్మార్గుడి వ్యక్తి అని చెప్పాను, నీకు రీజనింగ్ ఇస్తాడు వాడు. కానీ నువ్వు ఎప్పుడైతే జీవవృక్షం నుంచి తింటావో, ఇది నా కుటుంబంలో జరగాల్సి, ఇది నా భర్త, ఇది నా భార్య, ఇది నా మినిస్ట్రీ, ఇది నా అభిషేకం, ఇది నేను ఈ పట్టణం కొరకు చేయబోయేది, ఇది నాది, ఇది నేను కలిసి జీవిస్తాను ఈ భూమి మీద. యేసయ్య శిరస్సు, నేను దేహాన్ని. యేసయ్యలో ఉన్న అనాయింటింగ్ నా మీద ఉంది, యేసయ్యలో ఉన్న కృప నా మీద ఉంది, యేసయ్యలో ఉన్న జ్ఞానం నా మీద ఉంది. యేసయ్యకు బైబిల్లో నుంచి సమస్తం తెలుసు కాబట్టి యేసు నామములో నాకు అన్ని తెలుసు గాక, నేను అన్ని తెలిసి జీవించుదును గాక. దట్స్ ఈటింగ్ ఫ్రమ్ ట్రీ ఆఫ్ లైఫ్. అదర్వైజ్ యూ విల్ సీ డెత్ అట్ ఎవ్రీ మూమెంట్ ఇఫ్ యూ గో ఫర్ రీజనింగ్. నువ్వు రీజనింగ్ తీసుకొని నేను ఫలానా డింకా, అది మా అమ్మ, ఇది మా నాయన, నా చదివి ఇది నా. అందుకే దేవుడు చూడండి, ప్రపంచంలో భయంకరమైన వ్యభిచారాలను కూడా లేపి దేవుడు వాడుకున్నాడు. పిల్లరా, చదువే రాని ఓనామాలు రాని వాళ్ళని ప్రపంచాన్ని ఏలేతట దేవుడి కారణం, వారు దేవుని యొక్క జీవవృక్షం నుంచి తినడం మొదలుపెట్టారు. అబ్రహాం జీవితం మీకు చెప్పాను నేను, జస్ట్ 2-3 నిమిషాలు మనం ముగించుకుందాం. 12వ అధ్యాయంలో దేవుడు అన్నాడు అబ్రహాంతో, అబ్రహామా, నువ్వు నన్ను నమ్మితే నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు చెప్పినట్లుగానే 13వ అధ్యాయంలో గొప్ప ధనికుడుగా మారాడు అబ్రహాం. 13:2 అబ్రహాం. ఆ తర్వాత మీరు చూస్తే పిల్లరా, అబ్రహాం జీవితం అనుక్షణమో ఆశీర్వాదంతో నిండుకుండా పోయింది. 5 మంది రాజుల్ని, పని మనుషులను తీసుకుని జయించాడు. ఎందుకంటే ఫేవర్ ఆఫ్ గాడ్ ఉంటే అట్లే జరిగేది. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు అబ్రహాం గురించి ఫరో రాజుతో మాట్లాడాడు. జాగ్రత్త, సారామిన్ చేసినావు, నీ ఫినిష్ నువ్వు స్టోరీ అని అబీమెలెకుతో మాట్లాడాడు. ఈ విధంగా బలమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ అబ్రహాము సారాలో ఒకసారి రీజనింగ్కి గురయ్యారు. తినడం మొదలుపెట్టారు. దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు, నీ సంతానం. చూడండి 15వ అధ్యాయంలో, జస్ట్ ఫాస్ట్ ఎవరైనా చదువుతా. 15వ అధ్యాయంలో, 15వ అధ్యాయం ఎవరైనా ఫస్ట్ నుంచి చదవనైనా. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియజరు నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టిపోవచ్చు. కానీ వీళ్ళిద్దరికీ చాలా ప్రాబ్లం ఉండేది పిల్లరా. అంత మంచి భార్యాభర్తలు దేవునితో వెంబడిస్తున్నారు. ఈరోజు నా జీవితంలో ఏ సమస్య ఉన్నా దానికి ఆలోచించాల్సింది ఏం తింటాను అనేది. ఓకే, అయితే దేవుడు అన్నాడు, ఇక నీ యొక్క పిల్లలు ఎట్లుంటారంట, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కించగల నీ సంతానము అలాగుండని చెప్పాను. బట్ భార్యాభర్తలు ఎందుకు సార్ డిలే అయింది పిల్లలు పుట్టడంలో? రీజనింగ్. ఏం రీజనింగ్? 16వ అధ్యాయంలో చూడండి, ఉండే స్టోరీ అక్కడ తెలుస్తుంది మీకు. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలు దాసి. ఓకే, 2వ వాక్యం. కాగా సారా ఏమనిందంట, ఇదిగో నేను పిల్లలు కనకుండా. ఎవరు చేశారంటే పిల్లలు కనకుండా? ఆ సైడ్ దేవుడు ఏమన్నాడు అబ్రాహాంతో, సారాతో, ఇద్దరితో, ఆకాశ నక్షత్రాన్ని నీ పిల్లలు ఉంటారు, అన్ని దీవెనలు పొందుకుంటున్నాడు. సారమ్మ మైండ్లో ఏముందో తెలుసా? అసలు ఆపుతాండి దేవుడు. అబ్రహాం విన్నాడా? ఈయన ఇంటికి ఒకసారి మారిపోయినాడు. నక్షత్రాలు చూశాడు, సంతోషపడ్డాడు, చాలా హ్యాపీ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూడండి. కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగుచునని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాము సారా మాట చూసారు, ఎవరి మాట విన్నాడంట? ఆమె రీజనింగ్ ఇస్తే ఈయన ఏకీభవిస్తాడు. చూసారా, ఇద్దరు భార్యాభర్తలు ఎట్లా తయారయ్యారు. అప్పుడు ఏమైందంట? ఇంకా ఏమైందో స్టోరీ మీకు బాగా తెలిసి పిల్లరా. చావు వారి కుటుంబంలో ప్రవేశించింది. ఏం చావు? భార్యాభర్తల మధ్య కొట్లాట. చూడండి ఏం రాబడింది 4వ అధ్యాయంలో. ఓకే, 5వ అధ్యాయంలో. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తొలగును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయినది తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితేనే. చూసారు? హలో,
నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాకని అబ్రాహాంతో. నాదే టైం లేదు, కానీ మీరు స్టోరీలోకి పోతే ఇద్దరు దెబ్బలాడుకోవడము, ఉసురు ఎంత గలీజ్ మాటలు చెప్పండి. హలో, ఎవరు వీళ్ళిద్దరు? 5 మంది రాజుల్ని జయించాడు పని మనుషులను తీసుకొని పోయి. సారాన్ని ఎత్తుకొని పోతే ఇద్దరు రాజులు, బాగుందని 60 yearsలో బ్యూటీ క్వీన్. హలో, దేవుని వెంబడిస్తే అట్లే ఉంటుంది. నేను కూడా చెప్తున్నా సీక్రెట్ మీకే, జీవవృక్షంలో నుండి తినండి, మీ శరీరంలో ఏది కదలనీడు దేవుడు. ఐ మీన్ యోబు పిల్లలంట అందగత్తెలని రాయబడింది బైబిల్లో. అందరికంటే రహస్యం ఉంది. నువ్వు అన్నా అనుకో, నిన్ను అద్దంలో చూసుకొని నేను గొంగులు పురుగుని ఎట్లుంచు నా ముఖము చూసేకే చాతగా నాకే ఇష్టం లేదు అన్నావు అనుకో, ఎటు తింటానో వాడు అంటాడు నీతో, నీదేం తప్పులేదు, మీ అమ్మ మీ నాయన నల్లగా ఉన్నారు, మీ అమ్మకి ఆఫ్రికా ముక్కో, మీ నాయనకి అమెరికా ముక్కో. నో నో నో, నువ్వు యేసయ్యవే, నువ్వు జీవవృక్షానివి, ఆయన నుంచి వచ్చావు. నువ్వు ఏం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చెప్పావు అనుకో, ఓకే. అందుకే దేవుడు ఒక మాట అంటాడు అబ్రహాంతో 17వ అధ్యాయంలో. వీళ్ళంతా కొట్లాడుకుంటా అంటే దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? అబ్రహాం 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని ఏం నడచాలంట? నిందారహితుడవే. అంటే ఏం చెప్పండి? నువ్వు నా మీద నిందలేద్దు, నీ మీద నువ్వు నిందలేసుకోవద్దు, నింద నుంచి దూరం ఉండి కింద అన్నాడు జీవవృక్షం నుంచి తినేది మొదలుపెట్టు. చదవండి కింద ఏం రాశాడు, 5వ వాక్యం. మరియు ఇక మీదట, ఓకే 3వ వాక్యం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనులకు తండ్రి ఒకదువు. మరి ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు. దేవుడు ఆ పద్ధతిని జీవవృక్షంలో నుంచి తినడం మొదలుపెట్టాడు. పిల్లలు అబ్రామ్ ఏమన్నారు? ఇంకా తర్వాత ఇద్దరు డిసైడ్ అయినారు, వచ్చి ఏంటి ఇంత గబ్బులు లేపుకుంటే మన జీవితాలు లేదు, ఏం నువ్వు నేను కొట్లాడుకుంటాను దాసి గురించి. ఆమె నన్ను దాసిరాలుగా చూస్తుంది, ఆమె నన్ను ఈడియట్గా చూస్తుంది. అమ్మ ఎందుకు నిన్ను ఎందుకు ఈడియట్గా చూస్తారు తెలుసా ప్రజలు? నువ్వు రీజనింగ్ తింటాన్నావు కాబట్టి, నువ్వు వేరే వృక్షంలో నుంచి తింటాన్నావు. బైబిల్ ఇచ్చింది అందుకు దేవుడు. నేను చెప్తున్నా ఈరోజు, ఐ డోంట్ నో మీకు ఎంత అర్థమవుతుందో, జీవితాన్ని కంప్లీట్గా టర్న్ అరౌండ్ చేసే మెసేజ్ ఇది. నువ్వు ఈ క్షణం వరకు ఎలా ఉందో నీ జీవితం, రీజనింగ్ వాక్యానికి విరోధంగా నువ్వు రీజనింగ్ని తీసుకొని బతికితే అనుక్షణము మరణంలోనే జీవిస్తాం. సారా ఇంట్లో అబ్రాహాం ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి చెప్పుకోలేము, కానీ బయట నువ్వు లోపల అరుస్తా ఉంటావు, నా అవసరం నీకు తగులు కనుక. హలో, నువ్వు నీచమైన ఆమె ఏదో హలో, డోంట్ డూ దాట్. వాళ్ళిద్దరు నోరు మార్చారు. వాళ్ళు ఏమనడం మొదలుపెట్టారు తెలుసా? నేను అబ్రహాముని, నేను అనేక జనములకు తండ్రిని. ఆమె మొదలుపెట్టింది అనేక జనములకు తల్లిని. చచ్చిపోయిన శరీరాలు బాగుపడ్డాయి. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక్క వాక్యం అన్న చదవాలి నేను, ఎందుకంటే టైం లేదు. 4:18 తొందర చదువు నేను, ఎవరన్నా 4:18 కాదు 19 నుంచి చదువు నేను, 19 చదువు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక 19 రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. చాలు, రీజనింగ్ వచ్చిందంట. ఆలోచించడం అంటే అదే రీజనింగ్ వచ్చింది. చచ్చిపోయిందిరా శరీరము, గర్భం చచ్చిపోయిందిరా, 100 ఏళ్ల వయసు, ఆలోచన వచ్చింది. కానీ ఏమన్నా నెక్స్ట్ వాక్యం చదువు, ఏమైనాడు? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. చూసారా, గొప్ప సాక్ష్యం భూమి మీద. 100 ఏళ్ళ వాళ్ళు చచ్చిపోయిన గర్భము బతికించడానికి కారణం ఏమో తెలుసా? రీజనింగ్ని పక్కన పెట్టి వాక్యాన్ని తినడం మొదలుపెట్టారు. పిల్లరా, సంవత్సరం పట్టింది, పిల్లడు పుట్టాడు. ఈరోజు కూడా పుడుతున్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాల మీరు నేను అబ్రహాం పిల్లలం. జాగ్రత్తగా వినండి. ఈరోజు విన్న వాక్యం చాలా ముఖ్యమైనది. ట్రీ ఆఫ్ లైఫ్, యు ఆర్ ట్రీ ఆఫ్ లైఫ్. నువ్వు జీవవృక్షానివి. నీలో నుంచి అనేక మంది
ప్లరా జీవితాన్ని పొందుకోవాలా. దానికి నేను చేయాల్సిందేమో తెలుసా? అబ్రహాం సారాలా వదిలిపెట్టి రీజనింగ్ని. ముసలివాడివా, నువ్వు ఇప్పుడు అనారోగ్యం ఉన్నావా, నువ్వు బీదోడివా, నీకు నోరు తెరిచి చెప్పే చేత కాదా, నీలో అభిషేకం లేదా, నువ్వు ఇంతవరకు రోగుల్ని స్వస్థపరచలేదా, పరిశుద్ధాత్మ వరాలు నీ దగ్గర లేదా, స్టాప్ చేయాలి బిజినెస్ని. ఇక్కడి నుంచి నీ నోరు తెరచి నువ్వు చెప్పాల్సింది ఒకటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు స్వస్థపరచగలను, నేను స్వస్థపరచ. యేసు ప్రభు అద్భుతాలు చేయగలను, నేను అద్భుతాలు చేయగలను. యేసు ప్రభు మీద అభిషేకం, నా మీద అభిషేకం. యేసు ప్రభు మీద దేవుని కృప ఉంది, నా మీద. యేసు ప్రభు మీద ఎంత ఫేవర్ ఉందో నా మీద అంత ఫేవర్ ఉంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నాలో ఉన్న మహిమంతయు వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడు. నేను చేయి కార్యములన్నీ ఎప్పుడు చేస్తాను? ఇంకేం చేయాల దేవుడు నీ కొరకు? అందుకే 2:8 చాలా ముఖ్యమైనది. 2 వృక్షాలు ఈరోజు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే జీవవృక్షంలో నుంచి తింటానావో దానికి అర్థం ఏమంటే, నువ్వు హృదయంలో ఏం విత్తనాలు వేస్తున్నావు? జీవితానికి సంబంధించి. నీ హృదయం ఏం చేస్తుంది? పండిస్తుంది. నీ హృదయం నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. నీ శరీరంలో, నీ రక్తంలో, నీ చర్మములో, నీ కళ్ళల్లో, నీ యొక్క ఆత్మీయ లోకంలో, నీ న్యూరాన్స్లో, నీ మనస్సులో ఉండే చెట్టులో ఫలాలు పుట్టడం మొదలు పెడతాయి. జీవవృక్షాలను ప్రేమ, సంతోషం, యేసయ్య ప్రేమమయుడు. నేను ప్రేమతో నిండి ఉన్నా, అగాపే ప్రేమ నాలో ఉంది. ఇది జీవించే విధానం. ఇంకో సాక్ష్యం, మీరు ఏం పేరు అతని పేరు? కుష్ఠరోగి నయమాను. అక్కడ రీజనింగే. ఎలీషా అన్నాడు, నువ్వు పోయి 7 సార్లు నీళ్ళల్లో మునగమని. ఏమన్నాడు ఆయన? రీజనింగ్ తీసుకొచ్చాడు. నా దగ్గరికి వచ్చి బయటకు వచ్చి ఎలీషా చేయి పెడతాడు, చేయి ఆడిస్తాడు అనుకుంటే, నాకు పోయి కాలువలో అది యోర్దాన్లో మునగమంటాడు, నదిలో. పక్కన వతన్నాడు సైనికుడు అన్నాడు, అయ్యా ఏం కష్టమైన పని చెప్పాడు ఆయన. ఇంకా ఏదైనా కష్టమైన పని చెప్తే నువ్వు చేసేవాడు కదా. నదిలో మునుగుకున్నాడు కదయ్యా, మునుగు ఏమవుతుంది? ప్రవక్త కదా చెప్పిండేది. బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే ఆ యొక్క రీజనింగ్ని పక్కన పెట్టి ప్రవక్త చెప్పింది చేయడం మొదలుపెట్టాడో, 7వ సారి మునిగినప్పుడు ఏమైంది? తన యొక్క శరీరము చిన్న పిల్లాడి యొక్క శరీరంలా అందంగా తయారైంది. పిల్లరా, చెప్తున్నా మీకు, మీరు నేను రీజనింగ్లో ఇంతవరకు బ్రతికాం. ఇక్కడ నుంచి వద్దు. టీవీ వాళ్ళు రీజనింగ్ ఇస్తారు, న్యూస్ వాళ్ళు రీజనింగ్ ఇస్తారు. నువ్వు యూట్యూబ్ మీద రీజనింగ్ న్యూస్ మీద ఆధారపడితే నువ్వు ఎప్పుడు ఆ చెట్లు నుంచే తింటా ఉంటావు. నువ్వు కేవలం ఆధారపడాల్సింది దీని మీద. యూట్యూబ్ మీద ఆధారపడద్దు. యూట్యూబ్ మీద ఆధారపడితే చక్కెర తింటే 10 లాభాలు, చక్కెర తినకుంటే 10 నష్టాలు. మొన్నెవడో వచ్చినాడు, నీళ్ళు ఎక్కువ తాగితే కూడా కష్టాలంట. నీళ్ళు తాక్కకుండా కష్టాలు. నువ్వు యూట్యూబ్ మీద పోయి దేవుడుగా యూట్యూబ్ని పూజించావా? ఇది తింటే ఆరోగ్యమే, ఇది తింటే నష్టం. బైబిల్ చెప్తుంది, దాన్ని ఫాలో చేయండి. తిండిపోతనం మంచిది కాదని వద్దు, తాగుపోతనం మంచిది కాదని వద్దు, దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళ వెనకాల పోయినావు అనుకున్నావు, సాతాను నిన్ను మెడిసిన్లోనే పెడతాడు. ఏ దాంట్లో? మాత్రల మహాలోకం అయిపోతుంది ఇది, డాక్టర్ల ప్రపంచంగా తయారవుతుంది ఇది. నేను చెప్తున్నాను నీకు, నాకు తెలుసు మీరు కొంతమంది బాధపడచ్చు, బట్ ఐ హ్యావ్ టు సే ద ట్రూత్. సత్యం నేను చెప్పాలా. నువ్వు ఈ క్షణం నుంచి అన్నా జీవవృక్షంలో నుంచి తినడం మొదలు పెడితే, దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడితే, నువ్వు ఎక్కడి నుంచి తింటానో? జీవవృక్షంలో తింటానో. వాటికి చెవి ఇద్దు. అమ్మా ఏం చేస్తానో? వానికి ఏమి ఇద్దు? చెవి ఇద్దు. కొన్ని కప్పలు ఉండంటావు చోట. అమ్మా ఏముండే? ఎడి చెప్పండి, ఏముండే? కప్పలు. ఆ కప్పల్లో ఆ గుంతలో ఉండంటే ఇవన్నీ. ఆ గుంతలోని ఎగిరి బయటికి పోవాలని ప్రయత్నం చేస్తా అంటే ఆ కప్ప బయటికి పోలేకపోతుందంట. ఎందుకంటే ఆడ కప్పలన్నీ ఎగురుతా అంటే ఒక కప్ప ఇంకో కప్ప ఏం చేస్తుందంటే నిరుత్సాహపరిచేది అంట. నీ చేత కాదులేరా, నువ్వు చేయలేరా, మేమంతా చేసి ట్రై చేసామలేరా, నువ్వు ఆడిపోతావు, గుంతలోంచి బయటికి పోలేవు, బయట ప్రపంచం నీకు కష్టమే, నువ్వు గుంతే మనం బతుకు, గొంతులోనే ఉండాలని కప్పలన్నీ మాట్లాడుతుంటే, ఈ కప్పల్లో ఒకసారి చెవిటి కప్ప పుట్టిందంట. ఏ కప్ప? డంబ్ అంటే దానికి వినబడదు. అది కొద్దిగా పెరిగి పెద్ద ఎగురుతుంది పైకి. ఈ కప్పలన్నీ అరుస్తున్నాయి,
తెలుసు కదా ఏమో సమయం. కానీ ఈ కప్ప ఏమై ఉంది? చెవుడి కప్ప. ఈ కప్పలన్నిటిని చూసి ఓహో నన్ను ఎంకరేజ్ చేస్తానా, ఇవి పైకి ఎగరమంటానే ఓహో అని చెప్పి బలం తెచ్చుకొని పైకి ఎగిరిపోయిందండ. అమ్మా ఏం అట్లా చూస్తున్నా నా దిక్కు? ఇంకా దీనికంటే ఏం చెప్పాలా? పోనీ చెవులు మూసుకోండి. ఈ లోకానికి ఆయన నీతో అన్నాడు, నేను చెయ్యి కార్యములన్నీ. అనుష ఏమన్నాడు ఆయన? మనల్ని మనము నీచంగా ఎంచి, మనల్ని మనం తృణీకరించి, మనం నాశనం చేసుకున్నాం మన జీవితాన్ని. నిజం చెప్పాలంటే మనల్ని మనం డిస్కరేజ్ చేసుకున్నాం, మనల్ని మనం అయోగ్యులుగా, మనల్ని మనం కామాంధులుగా, మనల్ని మనం పిలుచుకున్నాం. పిల్లరా, చేతగాని వారుగా పిలుచుకున్నాం, ఏమీ చేయలేని వారుగా పిలుచుకున్నాం. ఎన్నడే కానీ ఆయన మాట వినే, ఆయనతో సహకరించాలి, ఆయన చెప్తానే చెప్పలేం మనము. ఎలా మారుతావు? ఆ విధంగా నోరు తెరచి నువ్వు మాట్లాడుకోకుంటే నువ్వు ఏం చేసినా యేసుప్రభులో బ్రతకలేవు. నువ్వు ఏం చేసినా కామాంధం నుంచి బయట రాలేవు. నేను ఓపెన్గా చెప్తున్నా. నువ్వు చెప్పలేవు ఎవరికి, కానీ లోపల కామం, క్రోధము, అసూయ, ద్వేషంతో నిండి ఉన్నాను. కానీ శుభవార్త చెప్తున్నా నీకు, నువ్వు అది కాదు. నువ్వు గొంగలు పురుగు కాదు. నువ్వు సీతాకు చిలుకలాగా రక్తం ద్వారా చేయబడి ఉన్నావు. నువ్వు దేవుని గర్భంలో పుట్టావు, దేవుళ్ళ జీవించేదానికి. నువ్వు ఈ క్షణం నుంచైనా నీ నోటిని తెరచి సత్యం తినో. సత్యం నువ్వు తింటే స్వతంత్రుడుగా జీవిస్తాయి భూమి మీద. నువ్వు జీవించడమే కాదు, నువ్వు ఒక మహావృక్షంలా తయారై, జీవవృక్షంలా తయారై, నిన్ను ఆశ్రయించిన వారికి యేసు ప్రభువు నీ ద్వారా జీవితం ఇస్తాడు. ఇంకెన్నడే కానీ ఏ సంగోసిన బిడ్డ నిన్ను నువ్వు నిరుత్సాహపరచుకోవద్దు. చాలు, నిన్ను నువ్వు శపించుకున్నావు. ఇక రీజనింగ్లో పడి నిన్ను నువ్వు ఒక చేతగాని వాడిగా, ఎవరికి చెప్పలేని స్థితిలో లోపల దాక్కున్నావు. బయటికి రా. అందుకే దేవుని ఎదుట ధ్యానించాల మనం. అందుకే సమయం ఇవ్వాల దేవునికి. అనుక్షణం వాక్యం చెప్పు. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, నీ వాక్యాన్ని నేను నా హృదయంలో దాచుకున్నాను, నీకు విరోధంగా పాపం చేయకుండా. బైబిల్ పాపం చేయొద్దంటుంది. చేయకుండా జీవించే జీవితం ఉంది కాబట్టే బైబిల్ అంటానేది. నువ్వు ఎన్నడైతే నీ నోట్లో నుంచే నేను మాటికి నోటిని చూపిస్తాను, నువ్వు ఎక్కడ తప్పించుకుంటావో వినుకోకుండా అని. నువ్వు నోరు తెరచి నేను పరిశుద్ధుని, నా ప్రభు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుని, నా దేవుడు ఎంత దయామయుడో నేను ఎంత దయగలదాన్ని, ఆయన ఎంత అభిషక్తుడో ఎందుకంటే నువ్వు చెప్పావు. నా పరిస్థితి ఏమన్నా ఉన్నాయి, నువ్వు ఏం చెప్పావో అదే చెప్తాను, నువ్వు ఏం చెప్తావో అదే నమ్ముతాను. నేను రీజనింగ్ని నమ్మంతాను. నా న్యూరాన్స్ నన్ను అడ్డుపడుతున్నాయి, బట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ యువర్ వర్డ్ ఓ లార్డ్. ఐ మెడిటేట్ డే అండ్ నైట్. నీ వాక్యాన్ని నేను చెప్తాను తండ్రి, నీ వాక్యాన్ని నేను మాట్లాడతా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తా, నీ వాక్యాన్ని అనుక్షణం మటరింగ్ చేస్తా. వాడంటాడు నువ్వు అపరిశుద్ధ, ఏదో చూపించంటాడు, నువ్వు ఇది పిక్చర్ చూసావు, నువ్వు దుష్టుడువే. నువ్వు అనాల్సి నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి. అప్పుడు వాడు పారిపోతాడు, నీ నుంచి పారిపోతాడు. నాన్న దిస్ ఇస్ ట్రూత్. నేను ప్రాక్టికల్ చేసింది నీకు చెప్తున్నా. ఈ రోజు కూడా అంటాను, నువ్వు చేతగానోడు అన్నవాడు. నాకు యేసు ప్రభు చేయు కార్యములను నేను చేయగలను అంటాను వానికి. నేను అనుక్షణం ఉంటా. కామ, క్రోధ, మదమాశ్చర్యాలు లేని జీవితం నాదని. నేను నీకు సత్యం చెప్తాను. ఎప్పుడైతే ఈ యొక్క డిక్లరేషన్ నా నోటి నుంచి వచ్చిందో, నా మొత్తం సిస్టమే దేవుడు చేంజ్ చేశాడు దేవుని వాక్యం ద్వారా. ఈరోజు ఎంతమంది మంచి మంచి భక్తిపరులు, క్రైస్తవ బిడ్డలు ఎలా బ్రతకాలో తెలియక నలిగిపోతూ ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతానమే అని. ఎస్, కోరిక మంచిదే, కానీ దానికి విధానం ఉంది. అదేంటంటే నువ్వు నోరు తెరచి నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు అంగీకరించాలా వాక్య ప్రకారం. అదే జీవవృక్షంలో తినడం అంటే. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, నీకు విరోధంగా పాపం చేయకుండా ఉండేదానికని. బిడ్డ, ఈరోజు విన్న వాక్యాన్ని మర్చిపోకు.
నీకు అనుక్షణం రీజనింగ్ వస్తూ ఉంటుంది. ఆ చెట్లో నుంచి తినకు, వాక్యంలో నుంచి తిను. ఓకే, ఆ కప్ప మాదిరి మీరు నేను ఉండాలా. చూడండి, బైబిల్లో ఒక మంచి మాట రాబడి, నేను ముగిస్తాను. ఎవరి మనస్సు నిన్ను ఆనుకొనునో వారిని నువ్వు, అంటే ఈ భూమి మీద పూర్ణ శాంతితో బ్రతకచ్చు పిల్లరా. సో ద వే ఈజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ గాడ్స్ వర్డ్. ఈరోజు ఏముందో నిరుసాపడకు. ఎస్, నువ్వు ఇంతవరకు అన్ని రిలేషన్స్ చెడగొట్టుకున్నావు, నువ్వు బంధువుల దగ్గర చెడ్డ పేరు ఉంది, నీ దగ్గర డబ్బు లేదు, కానీ నా మాట విను. నువ్వు అది కాదు, నువ్వు సీతాకు ఒక చిలుకువై, నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు కుకుంలో ప్రవేశించు. అంటే నువ్వు ఆ యొక్క వాక్యంలో ప్రవేశించు. ఆ చెట్టు నుంచే తిను. వాడు మంచి చెడ్డ తెలివినిచ్చు ఆ చెట్లు నుంచి తినకో. ఆ చెట్టు పేరు రీజనింగ్. ఏమంటే తెలుగులో రీజనింగ్? తర్కిస్తాడు, తర్కం చేస్తాడు. నువ్వు ఏం ఆమెకు ప్రార్థన చేసింటే ఏం కాలే, నువ్వు నీ చర్చికి ఎవరు రావడంలా, నీ చర్చికి అభివృద్ధి చెందడంలా, నీకు వాడు తర్కిస్తా అంటాడు. బట్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్. లార్డ్, ఐఎమ్ ఎ బ్లెస్సింగ్ టు దిస్ సిటీ. ఐఎమ్ ఎ బ్లెస్సింగ్ టు దిస్ సిటీ. As Jesus is, so I am to this city. Lord, you have blessed me to bless people. I am a blessing, O Lord. I have a favor of God. As Daniel has favor upon you. Has favor. I have a favor of you, Lord. నువ్వు ఎంత నోరు తెరిచి దేవుని వాక్యాన్ని చెప్తావు, స్వర్గం నీ పక్షమున నిన్ను లేపుకుంటాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ అట్టడుగు స్థితిలో ఉన్నా నా మాట వినండి, ఇది తప్ప ఏ విధంగా కూడా నువ్వు జీవవృక్షంగా మారలేవు. జీవితాన్ని నీలో నుంచి ప్రవహించలేదు. నా ప్రభు ఏమన్నాడో తెలుసా? నీలో నుంచి జీవజల ధారలు బయలుదేరుతాయి అన్నాడు. అబద్ధం చెప్పని దేవుడు, నువ్వు నోరు తెరిచి చెప్పాల, నా నోట్లో నుంచి ఏ మాట వచ్చినా జీవజలధారలు బయలుదేరుతాయి. ఏ రోగి అయినా స్వస్థత పొందకూడదు, ఏ దురాత్మైనా కాల్చబడుతుంది. నాలో నుంచి జీవజలధారలు అనుక్షణం బయలుదేరుతాయి. నువ్వు దివారాత్రులు దీన్ని తిన్నావు అనుకో, అదే నువ్వు నీ యొక్క హృదయం పండిస్తుంది. నీ హృదయం భూమిమా, నీ హృదయం పండిస్తుంది. ఈ యొక్క వాక్యం అనేది విత్తనం. నువ్వు వాక్యాన్ని ఎంత విత్తుతావో నీ జీవితం అంత బ్రహ్మాండంగా తయారవుతుంది. నిన్ను ఖర్చు చేసుకోవద్దు, శపించుకోవద్దు. వాడు ప్రయత్నం చేస్తాడు నేను నిరుత్సాహపరచడానికి. నువ్వు అయోగ్యురాలువే, దుర్మార్గుడివి, రకరకాలుగా ఏదున్నా ఈ దినం నీది విడుదల దినం. ప్రభు బలలో పాల్గొంచాను, బల్ల తీసుకొని చెప్పయా నువ్వు ఏమై ఉన్నావో నేను అదే ఉన్నా. ఈరోజు నాకు సంపూర్ణ విడుదల కలిగించావు తండ్రి. ఇదిగో నీ బలలో పాల్గొని నేను ముందుకెళ్తున్నా. ఈ లోకానికి వెలుగు. నేను ఎప్పుడు నోరు తెరిచినా చెప్పాల్సిందే, ఇది కాలే అది కాలే వాడరా. నో, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా. అనంతపురం పట్టణానికి నేను వెలుగే ఉన్నా. నేను ఉప్పై ఉన్నా, ఈ భూమికి ఉప్పై ఉన్నా. నన్ను కలిసిన మనుషులందరికీ రుచి తెచ్చేవాడిని. నన్ను కలిసిన మనుషులందరూ రోగంతో బయట పడదురు గాక వేసిన. నన్ను కలిసిన మనుషులందరూ దేవుణ్ణి కృపను అనుభవించుదురు గాక. నేను వెలుగే ఉన్నా. నువ్వు చెప్పావు తండ్రి, నేను ఉప్పై ఉన్నా, నేను జీవాన్ని ఉన్నా. ఎందుకంటే నువ్వు జీవమిచ్చే దేవుడవే. నీలో నుంచి గర్భం నుంచి వచ్చా. నువ్వు ఏమై ఉన్నావు యేసు ప్రభువా, నేను అదే ఉన్నా. యు సీ యువర్ లైఫ్. నెక్స్ట్ నువ్వు డిసెంబర్లో నెక్స్ట్ ఇయర్కి వేరే ఉంటుంది నీ లైఫ్ నీది. ఓకే, ఈట్ ఫ్రమ్ ట్రీ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను ప్రా, యేసయ్య అంటాడు నా శరీరము నిజమైన ఆహారము, దీన్ని తిన్నవాడు జీవం కలిగి ఉంటాడు. ఆయన శరీరం ఎక్కడుంది ఇప్పుడు? వాక్యం ఆయన శరీరం. ప్రార్థన చేసుకుందాం. సోదరులు వచ్చి ఇక్కడ టేబుల్లో సాయం జన్మ